హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఇప్పటి వరకు మనం వాటర్ సౌండ్ ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ లాస్ట్ పార్ట్ లో ఎన్నిస్ లాబీ ఆర్క్ లో రాబిన్ యొక్క బ్యాక్ స్టోరీ తెలుసుకున్నాం. అండ్ ఇప్పటి వరకు 398 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ మీలో కొంతమందికి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి. మీ వల్ల కుదిరినంత చదవండి, కుదిరినంత రాయండి, 100% ఇవ్వండి. ఆల్ ద బెస్ట్ అందరికి. ఒకవేళ ఎగ్జామ్ సరిగ్గా రాయకపోయినా ఫీల్ అవ్వకండి, మళ్ళీ రాసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్ళిపోదాం. రాబిన్ కి బస్టర్ కాల్ అంటే ఎందుకు భయం? తన బ్యాక్ స్టోరీ చెప్పిన తర్వాత రాబిన్ ని కాపాడాలంటే ఖచ్చితంగా వరల్డ్ గవర్నమెంట్ పైన వార్ డిక్లేర్ చేసినట్టే అని తెలిసిన లూఫీ అండ్ మిగతా స్ట్రా హ్యాట్స్ అందరూ రాబిన్ ని సేవ్ చేయడానికి రెడీ అయిపోతారు. ఇప్పుడు లూఫీ వాళ్ళు రాబిన్ ని కాపాడాలి అంటే ఖచ్చితంగా కోర్ట్ హౌస్ మీద నుండి జ్యుడిషియల్ టవర్ మీదకి వెళ్ళాలి. సో దానికోసం ఫ్రాంకీ బ్రదర్స్ అండ్ గెలెల్ల కంపెనీ వాళ్ళందరూ కలిసి కోర్ట్ హౌస్ లో ఉన్న మరీన్స్ అందరినీ ఓడించి బ్రిడ్జ్ ని కనెక్ట్ చేయడానికి లివర్ నైతే కిందకి ప్రెస్ చేస్తారు. ఆ బ్రిడ్జ్ కొంచెం కిందకి రాగానే కోర్ట్ హౌస్ లో ఉండే జడ్జ్ 3-headed భాస్కర్ విల్లే ఆ బ్రిడ్జ్ ని మరీన్స్ తో చెప్పి బ్లాస్ట్ చేయిస్తాడు. ఆ జడ్జ్ సింగిల్ బాడీ కాదు, ముగ్గురు కలిసి ఒకే మనిషిగా యాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ జడ్జ్ స్పాండమ్ తో కుదిరినంత ఫాస్ట్ గా టవర్ ఆఫ్ జస్టిస్ ని ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తాడు. సో స్పాండమ్ కూడా జస్టిస్ చెప్పింది కరెక్టే కదా, సో స్ట్రా హ్యాట్స్ ఈ సైడ్ వచ్చేలోపు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి రాబిన్ ని గేట్స్ ఆఫ్ జస్టిస్ గుండా తీసుకెళ్లిపోవాలి అనుకుంటాడు. అండ్ మిగతా CP9 మెంబర్స్ కి ఫ్రాంకీని తీసుకొని రమ్మని చెప్తాడు. ఫ్రాంకీ ఎక్కడున్నాడా అని చూస్తే ఫ్రాంకీ చేతిలో ప్లూటాన్ కి సంబంధించిన బ్లూ ప్రింట్స్ ఉంటాయి. ఫ్రాంకీ అవి చూపించేసరికి అవి తనకి ఇయడానికి ట్రై చేస్తున్నాడేమో అని స్పాండమ్ అనుకుంటాడు. కానీ ఫ్రాంకీ స్పాండమ్ తో ఒకవేళ గనక ఆ ఏన్షియంట్ వెపన్ నీలాంటి పిచ్చోల చేతిలో పడితే ఆ వెపన్ ని కౌంటర్ చేయడానికి ఈ బ్లూ ప్రింట్స్ ని తయారు చేశారు. నీకో రాబిన్ ప్లూటాన్ వెపన్ ని తిరిగి యాక్టివేట్ చేయగలుగుతుంది కాబట్టి తన నిజంగానే ఒక డేంజరస్ ఉమెన్. కానీ తనని కాపాడడానికి తన దగ్గర ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను ఇప్పుడు ఒక రిస్క్ తీసుకోబోతున్నాను అని చెప్పి బ్లూ ప్రింట్స్ ని కాల్చి పారేస్తాడు. CP9 వాళ్ళందరూ ఆ బ్లూ ప్రింట్స్ కోసం 5 years వేస్ట్ చేస్తే మొత్తాన్ని నాశనం చేశాడని ఫీల్ అవుతారు. వాళ్ళు షాక్ లో ఉంటే ఫ్రాంకీ మామూలుగా అయితే ఈ బ్లూ ప్రింట్స్ కోసం వరల్డ్ గవర్నమెంట్ ఇన్ని రోజులు ట్రై చేసింది. ఈ బ్లూ ప్రింట్స్ పోయాయి అంటే ఆ ప్లూటాన్ వెపన్ ఎదుర్కొనే ఇంకో వెపన్ ని రెడీ చేయడానికి సాధ్యం కాదు. ఒకవేళ గనక నీకో రాబిన్ ని మీరు నిజంగా క్యాప్చర్ చేయగలిగితే మొత్తం నాశనం అవుతుంది. కానీ ఒకవేళ గనక స్ట్రా హ్యాట్స్ గెలిస్తే ప్లూటాన్ వెపన్ ని యాక్టివేట్ చేయడానికి నీకో రాబిన్ ఉండదు అండ్ బ్లూ ప్రింట్స్ లేవు కాబట్టి మీరు కొత్త వెపన్ ని తయారు చేయలేరు. సో ఈ వరల్డ్ ని సేవ్ చేసుకోవాలి అంటే స్ట్రా హ్యాట్స్ ఖచ్చితంగా రాబిన్ ని సేవ్ చేసుకోవాలి. వాళ్ళు సేవ్ చేయగలుగుతారనే నేను నమ్ముతున్నాను అని అంటాడు. అది చూసి స్పాండమ్ ఏం చేయలేక పళ్ళు కొరుక్కుంటాడు. ఇంతలోనే ఫ్రాంకీ బ్రదర్స్ అందరూ ఫ్రాంకీని చూసి గట్టిగా బ్రో బ్రో అని పిలుస్తూ ఉంటారు. ఫ్రాంకీ వాళ్ళు తన కోసం రావడం చూసి బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యి నా కోసం మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా అని అడుగుతాడు. అది విన్న లూఫీ అంత కోల్డ్ హార్టెడ్ గా ఎలా మాట్లాడుతున్నావురా అని అరుస్తాడు. లూఫీ తిట్టగానే ఫ్రాంకీ లూఫీతో నువ్వు నా సబార్డినేట్స్ ని బాగా చూసుకున్నావు అని అర్థమైంది స్ట్రా హ్యాట్. నువ్వు చేసిన దానికి ఈ ఫ్రాంకీ ఈ వార్ లో నీకు సపోర్ట్ చేస్తాడు అని అంటే దానికి లూఫీ నువ్వేమైనా చేసుకో, ఉసప్ విషయంలో నువ్వు చేసిన దానికి నేను నిన్ను ఇంకా క్షమించలేదు అని అరుస్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే స్పాండమ్ కోపంలో ఫ్రాంకీని టవర్ ఆఫ్ జస్టిస్ పై నుండి ముందరే ఉన్న లోయలోకి తోసేస్తాడు. ఆ లోయలోకి పడితే బయటికి తీయడం కూడా కష్టం అనమాట, చాలా లోతుగా ఉంటుంది. సో ఫ్రాంకీ పడిపోతాడేమో అని అనుకుంటున్న టైంలో నామికి ట్రాన్స్పోర్టర్ స్నేల్ నుండి ఒక కాల్ వస్తుంది. అది ఎవరో కాదు, కోకోరా అనమాట. తన స్ట్రా హ్యాట్స్ ని ఏం ఆలోచించకుండా బ్రిడ్జ్ మీదకు దూకమని చెప్తుంది. కానీ బ్రిడ్జ్ ఏమో సగమే ఓపెన్ అయిందని నామి చెప్తే కోకోరా నామితో మీకు ధైర్యం ఉంటే దూకండి అని అంటుంది. సో నామి ఇదే మ్యాటర్ లూఫీకి చెప్తుంది. ఇంతలోనే వెనక నుండి ట్రైన్ శబ్దం వినిపిస్తుంది అనమాట. వెంటనే లూఫీకి అర్థమవుతుంది. సో స్ట్రా హ్యాట్స్ అందరినీ పట్టుకొని ఒక్కసారిగా బ్రిడ్జ్ మీదకు దూకుతాడు. కోకోరా ఏమో గేట్స్ అన్నిటిని గుద్దుకుంటూ కోర్ట్ హౌస్ ని కూడా గుద్దేసి గేట్ లో నుండి బయటకు వస్తే లూఫీ వాళ్ళందరూ ట్రైన్ మీద పడతారు. అండ్ కోకోరా ఆగకుండా ఆ బ్రిడ్జ్ మీద నుండి జంప్ చేస్తే గాల్లో నుండి పడిన ఫ్రాంకీ ట్రైన్ ని తగులుకుంటే మొత్తానికి స్ట్రా హ్యాట్స్ అందరూ కలిసి టవర్ ఆఫ్ జస్టిస్ లోపలికి ఒక మాస్ ఎంట్రీ ఇస్తారు. శ్రీహరి మగధీరాలో లాస్ట్ లో రామ్ చరణ్ కోసం కార్ లో వచ్చినట్టు కోకోరో స్ట్రా హ్యాట్స్ కోసం వచ్చింది. కోకోరోకి అలా జంప్ చేసేటప్పుడు టామ్ అండ్ కింగ్ ఆఫ్ పైరట్స్ రాజర్ ఇద్దరు గుర్తొస్తారు. వాళ్ళిద్దరు కూడా లూఫీ లాగే ఈడియట్స్ అని తను అంటుంది. సో స్ట్రా హ్యాట్స్ టవర్ ఆఫ్ జస్టిస్ లోపలికి ఎంటర్ అయిపోయారు కాబట్టి భయంతో స్పాండమ్ రాబిన్ ని గేట్స్ ఆఫ్ జస్టిస్ ద్వారా తీసుకెళ్లిపోవాలి అని ఫాస్ట్ గా లాక్కెళ్లిపోతాడు. అండ్ వెళ్లే ముందు స్ట్రా హ్యాట్స్ టవర్ ఆఫ్ జస్టిస్ లో ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళని ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి CP9 వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు. అండ్ తను రాబిన్ ని తీసుకెళ్లిపోతూ ఉంటే స్పాండమ్ దగ్గర ఉన్న పెట్ ఎలిఫెంట్ ఫాస్ట్ గా తన దగ్గరికి వచ్చి ఒక కత్తిలా మారిపోతుంది. సో స్పాండమ్ దగ్గర ఉన్న కత్తికి డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉంటాయన్నమాట. సేమ్ ఇలాగే అరబాస్టా సాగాలో కూడా మిస్టర్ 4 దగ్గర ఉన్న క్యానన్ కి డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉంటాయి. సో కట్ చేస్తే ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ అందరూ సేఫ్ గా ఎంట్రీ ఇచ్చుంటారు. కోకోరోకి థ్యాంక్ యూ చెప్పిన తర్వాత స్ట్రా హ్యాట్స్ అందరూ కలిసి రాబిన్ ని సేవ్ చేయడానికి బయలుదేరతారు. కానీ వీళ్ళకి ఎంట్రన్స్ లోనే CP9 మెంబర్స్ లో ఒక్కడైన ఫుకురో ఎదురవుతాడు. ఫుకురో స్ట్రా హ్యాట్స్ తో మీరు ఇక్కడ దాకా వచ్చిన రాబిన్ ని పట్టుకోవడం మీ వల్ల కాదు, ఆల్రెడీ లూసీ తనని గేట్స్ ఆఫ్ జస్టిస్ దగ్గరికి తీసుకెళ్లాడు అండ్ మా చీఫ్ కూడా తనతో పాటే వెళ్ళాడు. అండ్ మీరు అంత ఈజీగా వాళ్ళ వెనకాల వెళ్ళడానికి కూడా కుదరదు, ఎందుకంటే మా CP9 మెంబర్స్ అందరూ మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తారు. అండ్ లూఫీ వాళ్ళకి ఒక కీ చూపించి నీకో రాబిన్ ని మేము సీ స్టోన్ కఫ్స్ తో బంధించాము. ఆ కఫ్స్ ఉన్నంతసేపు రాబిన్ తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని వాడలేదు. ఆ కఫ్స్ ని బయటికి తీయాలి అంటే ఇలాంటి కీతోనే ఓపెన్ చేయగలుగుతారు. ఈ కీ లేకుండా మీరు ఒకవేళ రాబిన్ ని కాపాడాలి
కాపాడిన ఆ సీ స్టోన్ కప్స్ ని మీరు ఈ ప్రపంచంలో వేటితోనూ దాన్ని డిస్ట్రాయ్ చేయలేరు, తన జీవితాంతం కప్స్ తోనే బతకాల్సి వస్తుంది అని చెప్తాడు. లూఫీ అది వినగానే ఫుకురో మీద అటాక్ చేస్తాడు. ఫుకురో వెంటనే తప్పించుకొని, ఊరికే తొందరపడకండి, నా చేతుల్లో ఉన్న కీ ఒరిజినల్ కీ అని నేను చెప్పలేదు, నా దగ్గర ఉన్న కీ వేరే ఏదైనా కప్స్ ని రిలీజ్ చేస్తాయేమో, మేము 5 CP9 మెంబర్స్ ఉన్నాం, ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క కీ ఉంది అండ్ వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ అన్ని కీస్ లో ఏదో ఒక్క కీ మాత్రమే రాబిన్ యొక్క కప్స్ ని రిమూవ్ చేస్తుంది. సో మీరు అందరూ CP9 మెంబర్స్ ని ఓడిస్తేనే రాబిన్ ని విడిపించుకోగలరు అని చెప్తాడు. అది విన్న లూఫీ ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా రాబిన్ దగ్గరికి పరిగెడతాడు. కానీ జోరో తనని ఆపుతాడు. ఇంతలోనే స్ట్రా హ్యాట్స్ లో అందరికంటే తెలివైనోడు సాంజీ స్ట్రా హ్యాట్స్ అందరితో, మనం లూఫీని వదిలేద్దాం, తను లూసీ వెనకాల వెళ్తాడు, మనం 6 మంది ఉన్నాం, CP9 మెంబర్స్ 5 మంది ఉన్నారు, మనం అందరం కలిసి వాళ్ళ 5గురిని ఓడించి వాళ్ళ దగ్గర ఉన్న కీస్ అన్నిటిని కలెక్ట్ చేసుకుని లూఫీ దగ్గరికి వెళ్దాం, టైం వేస్ట్ జరగదు అని అంటే ఆ ఐడియా అందరికి నచ్చి అందరూ టవర్ ఆఫ్ జస్టిస్ లోపలికి పరిగెడతారు. సో ఇక్కడ నుంచి స్ట్రా హ్యాట్స్ కి అండ్ CP9 వాళ్ళకి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటాయి. నేను ఆ ఫైట్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయను, మీకు ఇది హోంవర్క్ ఇస్తాను. సో ఈ ఫైట్స్ ఎపిసోడ్ 285 నుండి స్టార్ట్ అవుతాయి, 306 దాకా ఉంటాయి, అవి చూసేయండి. సో ఫ్రాంకీ పరిగెడుతూ ఉంటే తనకు అడ్డుగా ఫుకురో వస్తాడు. ఇంకో పక్క మన సోగి కింగ్ కీస్ కోసం వెతుక్కుంటూ వెళ్తే ఒక రూమ్ లోపల CP9 మెంబర్ అయిన జాబ్రా కనిపిస్తాడు. ఇంకో పక్క నామిని కుమడోరి ఆపుతాడు అండ్ సాంజీ ఏమో దారుణంగా ఖలీఫా చేతిలో దొరికిపోయి ఉంటాడు. అండ్ ఫైనల్ గా మన జోరో దారి తప్పిపోకుండా చేరాల్సిన చోటుకే చేరుకుంటాడు. జోరో కాకు ఉన్న రూమ్ కి వెళ్తాడనమాట. కట్ చేస్తే ఇంకో పక్క లూఫీ రాబిన్ ని వెతుక్కుంటూ టవర్ ఆఫ్ జస్టిస్ మీదకైతే చేరుకుంటాడు. అక్కడ రూమ్ లో చూస్తే ఎవరు ఉండరు, ఎందుకంటే ఆల్రెడీ లూసీ వాళ్ళు తనని అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు కాబట్టి. సో లూఫీ బాగా ఆలోచించి రాబిన్ ని గేట్స్ ఆఫ్ జస్టిస్ దగ్గరికి తీసుకెళ్లారేమో అని స్ట్రైట్ గా గేట్స్ ఆఫ్ జస్టిస్ దగ్గరికి బయలుదేరతాడు. ఇంకో పక్క కాకుకి అండ్ జోరోకి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. జోరో కాకుని, నీ దగ్గర రాబిన్ కి సంబంధించిన హ్యాండ్ కప్స్ ఉన్నాయని విన్నాను, నువ్వు గనక నాకు ఆ కీ ఇచ్చేస్తే నిన్ను చంపకుండా వదిలేస్తా అని చెప్తాడు. అది విన్న కాకు, గెలెల కంపెనీలో ఫైట్ అప్పుడు నేను నిన్ను చూశాను, నీకు నన్ను చంపేంత సీన్ లేదు కదా అని అంటే దానికి జోరో, నువ్వు అనుకున్న దానికంటే ఇప్పుడు నేను చాలా లెవెల్ స్ట్రాంగ్ గా ఉన్నాను, సో జాగ్రత్త అని చెప్పి కాకుతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జోరో లాగే కాకు కూడా స్వార్డ్స్ తోనే ఫైట్ చేస్తాడు. వాళ్ళిద్దరు స్పీడ్ అండ్ స్ట్రెంత్ లో ఈక్వల్ గా ఒకరితో ఒకరు ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలా కాదని కాకు సడన్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. దాన్ని చూసి జోరో షాక్ అవుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు జాబ్రా ఉన్న రూమ్ లోకి ఉసోప్ వెళ్తాడు అండ్ తన ముందరే కీ ఉండడం గమనిస్తాడు. సో వాడిని నిద్ర లేపకుండా తెలివిగా కీ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుని అడుగులో అడిగేసుకుంటూ వెళ్తాడు. కానీ ఉసోప్ పక్కనే ఒక కోడి పెట్టుంది. ఉసోప్ జాబ్రా దగ్గరికి వెళ్ళగానే అది చిన్న సౌండ్ చేస్తుంది అంతే. జాబ్రా లేచి ఉసోప్ ని గట్టిగా కొడతాడు. జాబ్రా ఉసోప్ ని చూడగానే గుర్తుపడతాడనమాట, నువ్వే కదా వరల్డ్ గవర్నమెంట్ ఫ్లాగ్ ని కాల్చింది అని. సో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా జాబ్రా తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని యూజ్ చేసి ఒక ఫాక్స్ బీస్ట్ లా మారతాడు. ఉసోప్ వాడిని చూడగానే నాకు ఈరోజు సావేరా అని అనుకుంటాడు. కానీ ఇంతలోనే వీళ్ళిద్దరూ ఉన్న రూమ్ లోకి పైన ఫ్లోర్ నుండి సీలింగ్ బద్దలు కొట్టుకొని కాకు అండ్ జోరో కిందకు వచ్చి పడతారు. కాకు లిటరల్ గా ఒక జిరాఫ్ లా మారిపోయి ఉంటాడు అనమాట. ఆ వెయిట్ తట్టుకోలేక ఆ సీలింగ్ పడిపోయి ఉంటుంది. జాబ్రా కాకుని చూడగానే నువ్వు ఒక జిరాఫ్ లా మారిపోయావా అని తనని ఎక్కిరిస్తాడు. సో ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటాడు అనమాట. జోరో లేచి చూడగానే జాబ్రా ఒక ఫాక్స్ లా మారిపోయి ఉంటాడు కాబట్టి ఏంట్రా ఈ CP9 వాళ్ళు, ఈ గ్రూప్ లో అందరూ అనిమల్సేనా, ఇది ఒక జూ లాగా ఉందే అని అనుకుంటాడు. వీళ్ళు ముగ్గురు అక్కడే ఉంటారు గానీ ఉసోప్ మాత్రం అక్కడ మనకి ఎక్కడా కనిపించాడు. ఎందుకంటే జోరో వాళ్ళ కిందకు పడినప్పుడు ఉసోప్ తప్పించుకొని ఉంటాడు. అండ్ తనకి పక్కనే ఉన్న ఒక డ్రాలో సీ స్టోన్ కప్స్ కనిపిస్తాయి. ఇంకో పక్క జోరో ఏమో కాకుని ఎక్కిరిస్తాడు, నువ్వేం అనుకోకపోతే నిన్ను పాటలుగా కట్ చేసి చిన్నగా మార్చేస్తాను అని. జోరో అలా అనగానే కాకుకి చాలా కోపం వచ్చి తను పూర్తి జిరాఫ్ నుండి ఒక హ్యూమన్ మ్యూటెంట్ లా మారుతాడు. అది చూసి జాబ్రా ఇంకా ఎక్కువ నవ్వుతాడు. మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. జోరో అది చూసి ఫోకస్ పోగొట్టుకోకూడదు అని వాళ్ళ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. వెంటనే జోరో చేతికి ఒక సీ స్టోన్ కప్ వచ్చి తగులుకుంటుంది. యాక్చువల్లీ ఉసోప్ అది కాకు అండ్ జాబ్రా మీద యూజ్ చేయడానికి ట్రై చేసి ఉంటాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా జోరో తగులుతుంది. జోరో వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఉసోప్ ఉంటాడు. ఇంతకీ ఏం చేయడానికి ట్రై చేస్తున్నారా అని అంటే ఉసోప్ జోరోతో, అక్కడ జిరాఫీ మనిషిని చూసేసరికి నాకు నవ్వు వచ్చింది, అందుకే నా గురి మిస్ అయింది అని అంటాడు. వెనక కాకు ఆ మాట విని కోపంగా తన బాడీ మొత్తాన్ని తిప్పడం స్టార్ట్ చేస్తాడు. జాబ్రా అయితే తప్పించుకుంటాడు గానీ ఆ అటాక్ జోరోకి తగిలి జోరో వెళ్లి ఉసోప్ కి తగులుకుంటాడు. అలా తగులుకున్న టైంలో జోరో చేతుకున్న హ్యాండ్ కఫ్స్ ఉసోప్ చేతికి లాక్ అయిపోతాయి. ఏంట్రా ఇది అని ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళిద్దరు గొడవ పడడం చూసి ఒకవేళ కనుక హ్యాండ్ కఫ్స్ అలాగే ఉంటే జోరో అండ్ ఉసోప్ ఫుల్ స్ట్రెంత్ తో ఫైట్ చేయలేరు కాబట్టి వాళ్ళకి కీ ఇద్దామని జాబ్రా అండ్ కాకు డిసైడ్ అవుతారు. సో జోరో వాళ్ళని వాళ్ళ హ్యాండ్ కఫ్స్ మీద ఉన్న నెంబర్ ని అడుగుతారు. ఉసోప్ చూసి 2 అని చెప్తాడు. కానీ వాళ్ళిద్దరి దగ్గర ఉన్న ఏ ఒక్కకి ఆ కఫ్స్ కి మ్యాచ్ కాదు. సో కాకు అండ్ జాబ్రా ఇలా అయితే కష్టమని ఎవరైతే ఫస్ట్ వాళ్ళిద్దరిని చంపుతారో వాళ్ళే గెలిచినట్టు అన్నట్టు డిసైడ్ అయ్యి అటాక్ చేయడానికి జోరో అండ్ ఉసోప్ మీదకి వెళ్తారు. వాళ్ళతో ఫైట్ చేయలేక జోరో అండ్ ఉసోప్ కూడా ఆ రూమ్ లోనే అక్కడికి ఇక్కడికి పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. చాపర్ కూడా కీస్ ని వెతుక్కుంటూ ఆ రూమ్ దగ్గరికి వస్తాడు. వాళ్ళు ఒకరనకాల ఒకరు పడుతుంటే అయి వీళ్ళు బాగా ఆడుకుంటున్నారా అని చాపర్ అనుకుంటాడు. జోరో వెంటనే చాపర్ ని చూసి నెంబర్ 2 హ్యాండ్ కఫ్స్ కి కీ తీసుకొని రా అని చెప్పి పంపిస్తారు. చాపర్ కి బాగా తెలుసు స్ట్రా హ్యాట్స్ లో ఇప్పటి వరకు ఎవరైనా కీ సంపాదించుంటారా అంటే అది సాంజీ మాత్రమే ఉంటాడు. సో చాపర్
చాపర్ ఫాస్ట్ గా సాంజీ ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలని తనని వెతుక్కుంటూ బయలుదేరతాడు. కట్ చేస్తే ఇంకో పక్క లూఫీ గేట్స్ ఆఫ్ జస్టిస్ ని ఫాలో చేసుకుంటూ ఎన్నిస్ లాబీ డెడ్ ఎండ్ కు వచ్చేస్తాడు. అండ్ తనకి గేట్స్ ఆఫ్ జస్టిస్ ముందర ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. మేబీ రాబిన్ అక్కడే ఉండొచ్చు అని లూఫీ అర్థం చేసుకుంటాడు. కట్ చేస్తే ఇంకో పక్క నామీకి అండ్ కుమడోరికి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. కుమడోరి తన జుట్టుని కంట్రోల్ చేసి నామీని క్యాప్చర్ చేసి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ నామీ అయితే తప్పించుకుంటుంది. అండ్ నామీకి అర్థమవుతుంది అనమాట తన కుమడోరి మీద గెలవలేదు అని. కట్ చేస్తే ఇంకో పక్క ఫ్రాంకీకి అండ్ ఫుకురోకి మధ్యలో ఫైట్ జరుగుతుందని చెప్పా కదా. ఫ్రాంకీ ఏమో ఫుకురో మీద గట్టి గట్టి పంచేసే కొడుతూ ఉంటాడు. ఆ దెబ్బలు తిన్న ఫ్రాంకీకి అర్థమవుతుంది ఫ్రాంకీ నార్మల్ మనిషి కాదు అని. ఇంకో పక్క మన సాంజీ ఏమో దారుణంగా ఖలీఫా దగ్గర ఇరుక్కుపోయి ఉంటాడు. తనేమో అమ్మాయిలతో ఫైట్ చేయడు అండ్ అమ్మాయిలంటే వీక్నెస్ ఒకటి. ఖలీఫా ఏమో సాంజీని కూర్చోబెట్టి తనకి టీ ఇస్తూ ఉంటుంది. అందులో ఏదో కలుపు ఉంటుంది. కానీ సాంజీకున్న వీక్నెస్ వల్ల అది తెలిసినా తాగేస్తాడు. తనతో టైం వేస్ట్ చేయకుండా ఎలాగైనా కీని తీసుకొని వెళ్ళిపోవాలని తనని సీరియస్ గా కీ ఇమ్మని అడుగుతాడు. కానీ ఖలీఫా కీ ఎక్కడుందో నాకు తెలీదు, మేబీ నా బాడీ మీద ఉండొచ్చు, ఎక్కడుందో వెతుక్కో అని అంటుంది. దెబ్బకి సాంజీ కకృతి పడి వెతకడానికి ముందుకు వస్తాడు. ఖలీఫా దొరికిందే ఛాన్స్ అని మనోడిని గట్టిగా కొడుతుంది. సో ఖలీఫా దగ్గర దెబ్బలు తింటూ సాంజీ అయితే కంప్లీట్ గా లాక్ అయిపోయాడు. కానీ తను గనక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫైట్ చేయలేకపోతే రాబిన్ ని సేవ్ చేసుకోవడం చాలా కష్టం. అండ్ ఖలీఫా కూడా సాంజీతో నువ్వు నన్ను అమ్మాయిగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, నేను చిన్న ప్రపంచంలో బ్రతకడం లేదు, నువ్వు సరిగ్గా ఫైట్ చేయకపోతే ఖచ్చితంగా నేను నిన్ను చంపేస్తాను అని చెప్తుంది. దానికి సాంజీ కూడా ఎలాగో అడిగింది కదా అని ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫైట్ చేయలేకపోతుంటాడు అనమాట, ఎందుకంటే తన అమ్మాయి కాబట్టి. కట్ చేస్తే ఇంకోవైపు నామి కుమడోరి దగ్గర నుండి తప్పించుకొని ఉంటుంది. తన వెనకాల కుమడోరి రావట్లేదని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు ఉండలేదు. వెనక నుండి వచ్చి కుమడోరి నామిని తన హెయిర్ తో క్యాప్చర్ చేసి తన దగ్గరున్న ఐరన్ రాడ్ తో తన వీపు మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. తన పని అయిపోయింది అనుకునే టైంలో చాపర్ ఆర్మ్ పాయింట్ యూజ్ చేసి కుమడోరిని అటాక్ చేస్తాడు. నామి తప్పించుకుంటుంది. సో కుమడోరి మళ్ళీ తిరిగి లేచే లోపలే అక్కడ నుండి పారిపోవాలి అని నామి చెప్తే కీ సంగతి ఏంటి అని చాపర్ అడుగుతాడు. నామి ఆల్రెడీ దొంగతనం చేసేసా కదా అని కీని చాపర్ కి చూపిస్తుంది. ఆ కీ మీద నంబర్ 3 ఉంటుంది. జోరో అండ్ ఉసోప్ ని విడిపించడానికి అది పనిచేయదు. సో నామి వాళ్ళు పరిగెడుతూ ఉంటే సడన్ గా వాళ్ళ ముందర సాంజీ వచ్చి పడతాడు. సాంజీ చూడడానికి ఒక రబ్బర్ బెలూన్ లా మారిపోయి ఉంటాడు అనమాట. నామి సాంజీని ఇంతకీ ఏం జరిగింది అని అడిగితే నేను ఓడిపోయాను, సారీ నేను కీని సంపాదించలేకపోయాను అని అంటాడు. ఇంతలోనే పైన నుండి ఒక సౌండ్ వస్తుంది. ఖలీఫా సాంజీతో నువ్వు అక్కడే ఉండు సాంజీ, నీకోసం ఫస్ట్ ఎయిడ్ తీసుకొని వస్తాను అని చెప్తుంది. నామికి అర్థం కాదు. సో సాంజీతో ఏంటి నువ్వు ఓడిపోయావా, ఇంతకీ సీరియస్ గానే ఫైట్ చేసావా, నువ్వు అమ్మాయిలతో స్వీట్ గా ఉంటావు అని చెప్పి ఇలా తన్నులు తినాలా, నువ్వు ఇలాగే అమ్మాయిలతో ఫైట్ చేయకూడదని రూల్స్ పెట్టుకున్నావంటే ఖచ్చితంగా నీ లైఫ్ నువ్వే రిస్క్ లోకి దోసుకుంటావు, నువ్వు చనిపోతావని తెలిసినా ఇలానే చేస్తావా అని అడిగితే దానికి సాంజీ నాకు చావాలని లేదు, కానీ నన్ను ఇంట్లో అలాగే పెంచారు, ఆడవాళ్ళని తన్నకూడదు అని చెప్పారు, ఒకవేళ నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఎప్పటికీ ఒక అమ్మాయిని తన్నను అని చెప్తాడు. అంటే లిటరల్ గా కొట్టను అని చెప్తాడనమాట. సాంజీ చెప్పిన ఆన్సర్ విని నామి ఇడియట్ అని తనని నెత్తి మీద కొట్టి సాంజీని అలా చేసినందుకు తను ఖలీఫాతో ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది. నామి ఖలీఫాతో ఫైట్ చేయడానికి వెళ్తూ ఉంటే సడన్ గా తన మీద కుమడోరి అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మన చాపర్ ఆపుతాడనమాట. కట్ చేస్తే ఇంకో పక్క లూఫీ పరిస్థితి ఏమో దారుణంగా ఉంటుంది. ఎందుకంటే తను టవర్ ఆఫ్ జస్టిస్ నుండి గేట్స్ ఆఫ్ జస్టిస్ దాకా వెళ్లాలంటే ఒక వాటర్ స్ట్రీమ్ ని దాటి వెళ్ళాలి. అక్కడ అలలు ఇష్టం వచ్చినట్టు వస్తూ ఉంటాయి. లూఫీకి లిటరల్ గా పడవ దోలడం కూడా కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా దేవుడా అని ఏడుస్తూ ఉంటే కోకోరో మనవరాలు వచ్చి లూఫీని సేవ్ చేస్తుంది. ఆ తర్వాత లూఫీని తీసుకొని అండర్ గ్రౌండ్ లోకి వస్తుంది. అక్కడ నుండి ఒక టనల్ ఉంటుంది అనమాట. అదే ఆ రెండు ప్లేసెస్ ని కనెక్ట్ చేస్తుంది. కానీ వాళ్ళ ముందు ఒక పెద్ద ఐరన్ గేట్ ఉంటుంది. దీన్ని ఎలా ఓపెన్ చేసేది అని చిమ్ని వాళ్ళు అనుకుంటూ ఉంటే లూఫీ వాళ్ళని వెనక్కి జరగమని అడుగుతాడు. అండ్ గేర్ 3 అని చెప్పి తను కొట్టేసరికి స్టీల్ డోర్ కి బొక్క పడిపోతుంది. కానీ లూఫీ మాత్రం ఒక చిన్న పిల్లోడ్లా మారిపోయి ఉంటాడు. ఎందుకు ఏంటి అనేది మనం ఫ్యూచర్ లో తెలుసుకుందాం. సో లూఫీ అలా చిన్నగా మారిపోగానే చిమ్ని వాళ్ళు షాక్ అవుతారు. ఆ తర్వాత లూఫీ వాళ్ళు కొంచెం ముందరికి వెళ్తే లూఫీ మళ్ళీ నార్మల్ సైజ్ కి మారిపోతాడు. అండ్ ఫాస్ట్ గా రాబిన్ ఉన్న వైపు పరిగెడుతూ వెళ్తాడు. కట్ చేస్తే ఇంకో పక్క స్పాండమ్ లూసీతో నేను ఒక పెద్ద సౌండ్ విన్నాను, నేనేమైనా ఊహించుకుంటున్నానో లేదో నాకు తెలీదు అని అంటే దానికి లూసీ నాకెందుకు అది డోర్ పగిలిన సౌండ్ లో ఉంది అని చెప్తాడు. అది విని స్పాండమ్ అది పగలగొట్టడానికి చిన్న డోరా, అది చాలా మందంగా ఉంటుంది అండ్ అన్నిటికంటే ముందు వాళ్ళకి ఈ డోర్ ఎక్కడుందో తెలియదు కదా అని అంటే దానికి లూసీ లేదు లేదు ఈ డోర్ ని చాలా సేపటి నుంచి ఒక చిన్న పాప అండ్ తన పెట్ ఫాలో అవుతున్నారు అని చెప్తాడు. అది విన్న స్పాండమ్ వాళ్ళు అప్పటి నుండి ఫాలో అవుతుంటే చంపకుండా ఏం చేస్తున్నావు అని అడిగితే నువ్వు నాకు కేక్ పెట్టలే అన్నట్టు నువ్వు నాకు ఆర్డర్స్ ఇవ్వలేదు అందుకే చంపలేదు అని అంటాడు. అది విని స్పాండమ్ లూసీని తిడతాడు. అన్ని నేను ఆర్డర్స్ ఇస్తేనే చేస్తావా, సొంత డెసిషన్ లేని తీసుకోవా అని. కట్ చేస్తే ఇంకోవైపు ఫుకురోకి అండ్ ఫ్రాంకీకి మధ్యలో ఇంకా ఫైట్ జరుగుతూనే ఉంటుంది. ఫ్రాంకీ ఫుకురోతో ఫైట్ చేస్తూ చేస్తూ తన ఎనర్జీ మొత్తాన్ని యూజ్ చేస్తాడు. మీకు బాగా గుర్తుంటుంది ఫ్రాంకీకి ఎనర్జీ రావాలి అంటే తను ఖచ్చితంగా కోలా తాగాలి. సో కోలా తాగితే గానీ ఫుకురోని ఓడించడం కష్టమని ఫ్రాంకీ ఫుకురోతో ఫైట్ చేస్తూ చేస్తూ ఒక కిచెన్ రూమ్ లోకి తీసుకెళ్లిపోతాడు. అక్కడ ఫ్రాంకీకి ఒక పెద్ద ఫ్రిడ్జ్ కనిపిస్తుంది. అందులో ఖచ్చితంగా కోలా ఉండొచ్చు అని ఫ్రాంకీ అనుకుంటాడు. ఇంతలోనే వాళ్ళున్న కిచెన్ రూమ్ వాల్ని బద్దలు కొట్టుకొని కుమడోరి అండ్ చాపర్ అక్కడ వచ్చి పడతారు. కుమడోరి అటాక్ చేస్తున్నప్పుడు చాపర్ కుమడోరిని ఫ్రిడ్జ్ లోపల లాక్ చేస్తాడు. చాపర్ లాక్
చేయగానే అది చూసిన ఫ్రాంకీ, ఓయ్ గొరిల్లా, నువ్వు ఆ ఫ్రిడ్జ్ ని ఎందుకు లాక్ చేసావు? అందులో నాకు కావాల్సింది ఒకటి ఉంది అని అంటాడు. చాపర్ ఫ్రాంకీ వాళ్ళని చూసి షాక్ అయ్యి, ఏంటి నన్ను గొరిల్లా అని పిలుస్తున్నావు? లూఫీ నీతో ఏం చెప్పాడో నేను కూడా నీతో అదే చెప్తున్నాను. ఉసోప్ విషయంలో నేను ఇంకా నిన్ను క్షమించలేదు అని అంటే దానికి ఫ్రాంకీ, మనం ఇప్పుడు ఈ విషయం గురించి కొట్లాడాలా? మీరెంతకీ రాబిని సేవ్ చేయాలనుకుంటున్నారా లేదా అని అడిగితే దానికి చాపర్ సేవ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తే దానికి ఫ్రాంకీ, అయితే నాకు ఫ్రిడ్జ్ లో నుండి 3 కోలా బాటిల్స్ ని తీసి నాకు ఇవ్వు, అప్పుడే నా పవర్ పెరుగుతుంది, నేను నా దగ్గర ఉన్న కీని లాక్కొని నీకు ఇవ్వగలుగుతాను అని చెప్తాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఫుకురో మళ్ళీ ఫ్రాంకీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఫుకురో దగ్గర దెబ్బలు తింటున్న ఫ్రాంకీని చూసి చాపర్, ఇప్పుడు రాబిని సేవ్ చేసుకోవాలంటే ఫ్రాంకీ ఖచ్చితంగా హెల్ప్ చేయాలని చెప్పి ఫ్రిడ్జ్ డోర్ ని పూర్తిగా ఓపెన్ చేయకుండా అందులో నుండి కొన్ని బాటిల్స్ తీసి ఫ్రాంకీకి ఇస్తాడు. ఫ్రాంకీ అవి యూజ్ చేస్తాడు గానీ అది కోలా కాదు, వెజిటేబుల్ జ్యూస్. కోలా అడిగితే వెజిటేబుల్ జ్యూస్ ఇచ్చావేంట్రా అని ఫ్రాంకీ చాపర్ ని తిడితే మళ్ళీ ఇంకా 2 బాటిల్స్ ఇస్తాడు గానీ అవి కూడా కోలా కాదు. మొత్తానికైతే చాపర్ ఫ్రాంకీకి కోలా బాటిల్స్ ఇవ్వగలుగుతాడు. కానీ ఫ్రాంకీ అవి యూజ్ చేసే లోపలే ఫుకురో ఫ్రాంకీని అటాక్ చేస్తాడు. ఫ్రాంకీ పని అయిపోయింది అనుకుంటాం గానీ ఫ్రాంకీ మళ్ళీ లేచి తన ఫుల్ పవర్ ని యూజ్ చేసి ఫుకురోని కొడితే ఫుకురో గోడ బద్దలు కొట్టుకుని బయటకు వెళ్ళి పడతాడు. ఫుకురో పని అయిపోయింది అనుకుంటాం కానీ మళ్ళీ తిరిగి లేచి వస్తాడు. ఫ్రాంకీ తన మీద క్యానన్ బాల్ అటాక్స్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తే ఫుకురో తప్పించుకుంటాడు. అండ్ ఫుకురో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట ఫ్రాంకీని దొంగగా అటాక్ చేయడానికి. కానీ ఇంతలోనే చాపర్ ముక్కు బాగా పనిచేస్తుంది కాబట్టి చాపర్ ఫుకురోని కొట్టి ఫ్రాంకీకి చూపిస్తాడు, వీడెక్కడా దాక్కొని నిన్ను అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని. ఆ తర్వాత ఫుకురో కోపంగా ఫ్రాంకీ సైడ్ రోల్ అవుతూ తనను గుద్దుకుంటూ తనతో పాటు ఫ్రాంకీని కూడా నీళ్ళలోకి తీసుకెళ్లిపోతాడు. ఆ కరెంట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఫ్రాంకీ ఖచ్చితంగా లోయలోకి వెళ్ళిపోతాడు అని ఫుకురో అనుకుంటాడు. అండ్ తను ఈజీగా తప్పించుకోగలను అనుకుంటాడు. ఎందుకంటే తను గెప్పో అనే టెక్నిక్ ని యూజ్ చేయగలుగుతాడు. అంటే ఎయిర్ ని కిక్ చేసుకుంటూ గాల్లోకి ఎగరగలుగుతాడు. సో చాపర్ ఫ్రాంకీకి హెల్ప్ చేద్దాం అనుకునే టైంలోనే ఫ్రిడ్జ్ లోపల నుండి కుమడోరి బయటకు వస్తాడు చాపర్ తో మళ్ళీ ఫైట్ చేయడానికి. ఇంకో పక్క ఫ్రాంకీ ఏమో లోయలోకి పడిపోయే కార్నర్ లో ఉన్నప్పుడు ఫ్రాంకీ బటర్ఫ్లై అనే టెక్నిక్ ని యూజ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఫుకురో ఫ్రాంకీని కొట్టి మళ్ళీ నీళ్ళలోకి తోస్తాడు. కానీ ఫ్రాంకీ మళ్ళీ బయటకు వస్తాడు. ఫుకురో మీద క్యానన్ బ్లాస్ట్ యూజ్ చేద్దామని ట్రై చేస్తే ఫుకురో తన బాడీని జెల్లీలా మార్చి తప్పించుకుంటాడు. అప్పుడే ఫ్రాంకీ బ్యాలెన్స్ తప్పి మళ్ళీ లోలోకి పడిపోయే సిచ్యువేషన్ వస్తుంది. ఫ్రాంకీ ఇందాక రాబిన్ సేవ్ చేయడానికి ఎలా అయితే డిక్కి పెద్ద చేసి బాంబ్ వేసాడు సేమ్ అలాగే బాంబ్ వేసి నీళ్ళలోంటి బయటకు వచ్చి మళ్ళీ ఫుకురో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఫుకురో మళ్ళీ తప్పించుకుంటాడు. ఫ్రాంకీ మళ్ళీ స్లిప్ అవుతాడు. ఈసారి పడిపోతాడు అనుకునే టైంలో ఫ్రాంకీ తన చైన్ ఎక్స్టెండ్ చేసి ఫుకురో కాళ్ళను పట్టుకుంటాడు. వాళ్ళిద్దరూ లోయలో పడిపోతున్న టైంలో ఫుకురో తన కాళ్ళతో గాలిని తంతు స్టేబుల్ గా ఒక చోట నిల్చుకుంటాడు. ఇలా అయితే ఫ్రాంకీ వదలట్లేదని ఫ్రాంకీని పట్టుకొని ఒక ఫిడ్జెట్ స్పిన్నర్ లా తిరుగుతాడు. ఫ్రాంకీకి బ్యాలెన్స్ పోతే తన లోయలోకి తోసేయచ్చు అని. కానీ ఫ్రాంకీ తన కాళ్ళని ఎక్స్టెండ్ చేసి ఫుకురో పొట్టని చాలా స్ట్రాంగ్ గా పట్టుకుంటాడు. తిరుగుతున్న ఫుకురోని ఫ్రాంకీ రైట్ సైడ్ ఒక బ్లాస్ట్ చేసేసరికి ఫుకురో ఎగ్జాక్ట్ గా గాల్లో స్టేబుల్ గా నిల్చుకొని ఉండిపోతాడు. కరెక్ట్ గా అదే టైంలో ఫ్రాంకీ ఫుకురో మీద ఒక కోలా బాటిల్ మొత్తాన్ని యూజ్ చేసి ఒక క్యానన్ బ్లాస్ట్ చేస్తాడు. దెబ్బకి ఫుకురో నేలలో భూమిలో కత్తుకుపోతాడనమాట. కట్ చేస్తే ఇంకో వైపు జాబ్రా అండ్ కాకు జోరో అండ్ ఉసోప్ ని తరుముతూనే ఉంటారు. కాసేపటికి ఉసోప్ నా వల్ల కావట్లేదు, నేను పరిగెత్తలేకపోతున్నాను అని అంటే దానికి జోరో, అయితే ఒక పని చేద్దాం, మన ఇద్దరిలో ఒకరి చైన్ నరికేసుకుందాం అని అంటాడు. అది విన్న ఉసోప్, రే ఏం మాట్లాడుతున్నావురా అని షాక్ అవుతాడు. పాపం జోరోకేమో ఏం ఐడియాలు రాకుండా ఉంటాయి. సో ఉసోప్ జోరో కత్తికి హ్యాండిల్ లా మారడానికి రెడీ అవుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు కుమడోరికి అండ్ చాపర్ కి మధ్యలో జరుగుతున్న ఫైట్ లో కుమడోరి తన ఫుల్ పవర్ ని చూపిస్తూ ఉంటాడు. దానివల్ల చాపర్ చాలా డ్యామేజ్ తీసుకుంటాడు. తను ఎన్ని ఫార్మ్స్ చేంజ్ చేసినా కుమడోరితో ఫైట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాగే ఫైట్ కొనసాగితే తను ఓడిపోతాడని చాపర్ కి అర్థమవుతుంది. అలా అని ఓడిపోతే రాబిన్ ని సేవ్ చేసుకోవడం కుదరదు. సో ఆ టైంలో చాపర్ ఒక రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతాడు. యాక్చువల్లీ పాస్ట్ లో చాపర్ 2 రంబుల్ బాల్స్ ని కాకుండా 3 రంబుల్ బాల్స్ ని యూజ్ చేసినప్పుడు తన అన్కాన్షియస్ అయిపోయి ఒక పూర్తి విలేజ్ ని డెస్ట్రాయ్ చేసి పారేసి ఉంటాడు. అదొక మోన్స్టర్స్ పవర్ అని చాపర్ కి దాని మీద కంట్రోల్ ఉండదు కాబట్టి డాక్టర్ కురేహా 3 రంబుల్ బాల్స్ ని ఎప్పుడు వేసుకోవద్దు అని చెప్పుంటుంది. ఒకవేళ వేసుకుంటే దానివల్ల తన బాడీకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో కురేహా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కుమడోరి చాపర్ ని చంపేస్తాడు అనుకునే టైంలో చాపర్ 3 రంబుల్ బాల్స్ ని యూజ్ చేయడానికి రెడీ అవుతాడు. తను 3 రంబుల్ బాల్స్ ని యూజ్ చేయగానే లిటరల్ గా ఒక పెద్ద జైంట్ లా మారిపోయి ఒక పెద్ద మాన్స్టర్ లా మారిపోతాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఫ్రాంకీ ఫుకురో దగ్గర నుండి తనకు కావాల్సిన కీని తీసుకుంటాడు. ఆ కీ మీద 4 అనే నెంబర్ ఉంటుంది. అండ్ కుమడోరి దగ్గర నామి దొంగలించింది అయితే నెంబర్ 3 కి, జోరో వాళ్ళకి కావాల్సింది నెంబర్ 2 అని ఫ్రాంకీకి తెలుసు. సో నెంబర్ 2 ఖచ్చితంగా సెక్రటరీ దగ్గర ఉండొచ్చు అని ఫ్రాంకీ అనుకుంటాడు. అండ్ తన దగ్గర వెళ్ళడానికి రెడీ అవుతాడు. కట్ చేస్తే ఖలీఫా రూమ్ లో ఖలీఫాకి అండ్ నామికి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఖలీఫా ఏమో హ్యాపీగా స్నానం చేస్తూ ఉంటుంది కానీ నామి ఫ్లోర్ మీద పడిపోయి ఉంటుంది. ఖలీఫా యూజ్ చేసిన వాటర్ వల్ల నామి బాడీ తనకు అస్సలు సహకరించదు. సాంజీని ఒక డాల్లా మార్చేసింది తినే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటుంది. ఖలీఫా మెల్లగా బాత్ లో బయటకు వచ్చేటప్పుడు నామికి మళ్ళీ కొద్దిగా స్ట్రెంత్ వస్తూ ఉంటుంది. సో తన క్లైమటాక్ పవర్ ని ఖలీఫాకి చూపిస్తా అని చెప్పి తన క్లైమటాక్ తో ఖలీఫా మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నామి ఖలీఫా మీద ఒక థండర్ అటాక్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తే అది ఖలీఫా మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు.
ఉండదు. తను లిటరల్ గా ఒక సోప్ లా మారిపోతుంది అనమాట. ఆ లైటింగ్ స్ట్రైక్ తన మీద పడకుండా తప్పించుకోవడానికి తను బబుల్స్ లాగా సపరేట్ అయిపోయి మళ్ళీ రీఫార్మ్ అయి ఉంటుంది. సో ఖలీఫా మెల్లగా తన ఫుల్ పవర్ ని నామీ మీద చూపించడం స్టార్ట్ చేస్తుంది. తన సోప్ బబుల్స్ తో నామీని అటాక్ చేస్తూ ఉంటే ఎక్కడైతే తన సోప్ తో అటాక్ చేసిందో ఆ పార్ట్ అంతా నంబ్ అయిపోవడం, అంటే కదలకుండా అయిపోతుంటుంది అనమాట. నామీ ఖలీఫా మీద మళ్ళీ అటాక్ చేసే లోపలే ఖలీఫా నామీని పట్టుకొని తన కాళ్ళ మీద సోప్ ని రబ్ చేస్తే తన కాళ్ళు ఒక ఎలాస్టిక్ బబుల్ లా మారిపోతాయి. సో సాంజిన్ కూడా ఇలాగే తన బాడీ అంతా రుద్ది తనను ఒక సోప్ బబుల్ చేసేసి ఉంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు మోన్స్టర్ లా మారిపోయిన చాపర్ ని కుమడోరి తన ఫుల్ స్ట్రెంత్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు గానీ చాపర్ చాలా పవర్ఫుల్ గా ఉండడం వల్ల చాపర్ చేతిలో కుమడోరి పచ్చడి అయిపోతాడు. వీరిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటే ఫుకురోని ఓడించేసిన తర్వాత ఫ్రాంకీ తన దగ్గర నుండి కీ తీసుకొని గోడ మీద ఎక్కుకుంటూ చాపర్ వాళ్ళన్న చాంబర్ దగ్గరికి వస్తాడు. ఫ్రాంకీ చాపర్ మాన్స్టర్ ఫామ్ చూసి ఏంట్రా ఇది అని లిటరల్ గా స్టన్ అయిపోతాడు. ఫ్రాంకీ ఆ షాక్ లో ఉండంగానే చాపర్ కుమడోరిని పట్టుకొని బిల్డింగ్ నుండి దూరంగా విసిరి బారేస్తాడు. ఫ్రాంకీ చాపర్ తో మాట్లాడడానికి ట్రై చేస్తే ఫ్రాంకీ మీద కూడా అటాక్ చేస్తాడు. ఆ తర్వాత టవర్ ఆఫ్ జస్టిస్ మీదకి గోడలు పట్టుకొని పైకి ఎక్కుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ వాయిస్ వినిపించి రాబిన్ అక్కడే ఆగిపోతుంది. సో రాబిన్ ని చూసి స్పాండమ్ గాడు ఆ పైరట్స్ నేను కాపాడేస్తారనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు విన్న ఆ పెద్ద సౌండ్ జస్ట్ నీ ఇమాజినేషన్ మాత్రమే. వాడి టనల్ లోపలికి రావడానికి ఛాన్సే లేదు. నువ్వు వాళ్ళు వస్తారు అని కలలుగంటూ ఉన్న టైంలో ఈ టనల్ నుండి మనం ఒక బ్రిడ్జ్ మీదకి చేరుకుంటాం. మనం ఈ సైడ్ ఉన్న బ్రిడ్జ్ నుండి హాఫ్ దూరం నడిస్తే గేట్స్ ఆఫ్ జస్టిస్ వైపు ఉన్న ఇంకో హాఫ్ బ్రిడ్జ్ పైకి వస్తుంది. ఒక్కసారి ఆ బ్రిడ్జ్ పైకి వచ్చిన తర్వాత నువ్వు గనక గేట్స్ లోపలికి వెళ్లిపోతే నిన్ను ప్రపంచంలో ఎవడు బయటికి తీసుకొని రాలేడు. నువ్వు జీవితాంతం నువ్వు చేసిన తప్పులను గుర్తు చేసుకొని బాధపడుతూనే బ్రతుకుతావని స్పాండమ్ అంటాడంతే. వాళ్ళకి రాబిన్ అని పెద్ద సౌండ్ వినిపిస్తుంది. అది విని స్పాండమ్ గానికి గుడ్లు బయటకు వస్తాయి. ఏంట్రా వాడు నిజంగానే వచ్చేసాడా అని రాబిన్ ఫేస్ లో నవ్వు స్టార్ట్ అవుతుంది. లూఫీ వస్తే రాబిన్ ని తీసుకెళ్లడం కష్టం కాబట్టి లూసీ స్పాండమ్ ని రాబిన్ ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తాడు. వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికి లూఫీ ఆ బ్రిడ్జ్ బేస్ దగ్గరికి వస్తాడు. అక్కడే లూఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవబోతుంది. సో మనోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఒకసారి చూసుకుందాం. టవర్ ఆఫ్ జస్టిస్ లో బేస్మెంట్ లో కింద సాంజీ పడిపోయి ఉన్నాడు. చాపర్ కొట్టడం వల్ల బిల్డింగ్ ముందున్న ఫ్లోర్ లో ఫ్రాంకీ పడిపోయి ఉన్నాడు. బిల్డింగ్ స్ప్లిట్ అయిన హాఫ్ ప్లేస్ లో జోరో, ఉసోప్, కాకు అండ్ జాబ్రాతో ఫైట్ చేస్తున్నారు. అండ్ పైన ఫ్లోర్ లో నామీ అండ్ ఖలీఫా అండ్ లూఫీ ఏమో గేట్స్ ఆఫ్ జస్టిస్ ముందర ఉన్న బ్రిడ్జ్ కింద వీళ్ళొక పక్క ఫైట్ చేస్తూ ఉంటే స్పాండమ్ గాడు రాబిన్ ని లాక్కెళ్లిపోతూ ఉంటాడు. తను లాక్కెళ్లేటప్పుడు CP9 తో మాట్లాడాలని డెండన్ ముషిని యూజ్ చేస్తాడు. కానీ వాడు యూజ్ చేసింది నార్మల్ డెండన్ ముషి కాదు, బస్టర్ కాల్ ని యాక్టివేట్ చేసే డెండన్ ముషిని. సో స్పాండమ్ గాడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ డెండన్ ముషిని యాక్టివేట్ చేసేసరికి మరీన్ హెడ్ క్వార్టర్స్ లో కుజాన్ బస్టర్ కాల్ యాక్టివేట్ చేసినట్టు సిగ్నల్ అందేసరికి ఫాస్ట్ గా మరీన్స్ అందరూ బస్టర్ కాల్ కోసం రెడీ అవుతారు. స్పాండమ్ బస్టర్ కాల్ ని యాక్టివేట్ చేసిన విషయాన్ని CP9 వాళ్ళందరికీ చెప్పాలని ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇస్తాడు. అక్కడ ఎన్నిస్ లాబీ లోపల చూస్తే గెరెలా కంపెనీ వాళ్ళని అండ్ మిగతా జైన్స్ అందరినీ కూడా మరీన్స్ క్యాప్చర్ చేసేసి ఉంటారు. సో స్పాండమ్ బస్టర్ కాల్ యాక్టివేట్ చేసినందుకు రాబిన్ తనని తిడుతుంది. నీకు ఆల్రెడీ బస్టర్ కాల్ వల్ల ఏం జరుగుతుందో చెప్పాను కదా, అయినా కూడా ఎలా చేసావు? ఈ బస్టర్ కాల్ కి హ్యూమన్ ఎమోషన్స్ తో పని లేదు. ఎన్నిస్ లాబీలో ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోవాల్సి వస్తుంది. నీ ఒక్క గోల్ నెరవేర్చుకోవడానికి బస్టర్ కాల్ ని యాక్టివేట్ చేస్తావా? నువ్వు 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చూడలేదు కాబట్టి నీకు ఇప్పుడేం తెలియట్లేదు అని అంటే దానికి స్పాండమ్ ఏం పర్వాలేదు, ఈ కేసు గవర్నమెంట్ కి చాలా ఇంపార్టెంట్. ఫ్రాంకీ ఆల్రెడీ బ్లూ ప్రింట్స్ ని కాల్ చేశాడు కాబట్టి ప్లూటాన్ ని యాక్టివేట్ చేయాలంటే నువ్వు తప్ప వేరే దారి లేదు. ఒకవేళ కనుక ప్లూటాన్ ని యాక్టివేట్ చేస్తే ఈ మిలిటరీతో మాకు పని ఉండదు. కొన్ని వేల మంది సోల్జర్స్ చనిపోయినా మాకేం ప్రాబ్లం లేదు. ఫ్యూచర్ కోసం కొన్ని సాక్రిఫైజెస్ చేయక తప్పదు. అండ్ నా ప్రమోషన్ కూడా దీనిపైన డిపెండ్ అయి ఉంది అని అంటే దానికి రాబిన్ ఇంతకీ మనుషుల ప్రాణాలంటే ఏమనుకుంటున్నావురా అని అడుగుతుంది. దానికి స్పాండమ్ నువ్వు మర్చిపోకు, CP9 అనేది గవర్నమెంట్ యొక్క సీక్రెట్ ఆర్గనైజేషన్. 1000 మందిని కాపాడడానికి 100 మంది ప్రాణాలు పోవాల్సి వస్తే మేము ఆ 100 మందిని కనికరం లేకుండా చంపేస్తాం. అండ్ జస్టిస్ చేయాలంటే సాక్రిఫైజెస్ కూడా ఖచ్చితంగా కావాలి. అండ్ ఆ పనికిరాని సోల్జర్స్ చచ్చిపోతేనే మంచిది. వాళ్ళు పైరట్స్ లోపలికి వస్తుంటే అట్లీస్ట్ ఆపను కూడా ఆపలేకపోయారు అని అంటాడు. స్పాండమ్ ఇదంతా మాట్లాడడం ట్రాన్స్పోర్టర్ స్నేల్ గుండా ఎన్నిస్ లాబీ మొత్తం వింటారు. ఏంట్రా ఇలా దొరికిపోయానని స్పాండమ్ షాక్ అవుతాడు. ఇంకో పక్క రాబిన్ ఏమో అందరితో ఈ ఐలాండ్ వదిలేసి పారిపోండి, బస్టర్ కాల్ ని ఎన్నిస్ లాబీ మీద లాంచ్ చేస్తున్నారు, మీరు గనుక ఈ ఐలాండ్ లో ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతారు అని చెప్తుంది. పక్కనే ఉన్న స్పాండమ్ రాబిన్ నిజం చెప్పేసరికి తనని చాలా గట్టిగా కొడతాడు. స్పాండమ్ అండ్ రాబిన్ కి మధ్యలో ఉన్న కాన్వర్సేషన్ ఎన్నిస్ లాబీలో ఉన్న మరీన్స్ అందరూ వింటారు. సో ఎక్కడున్నావు అక్కడ వదిలేసి ఎన్నిస్ లాబీలో నుండి బయటికి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. ఈ కాన్వర్సేషన్ ని మరీన్స్ మాత్రమే కాదు, గెలెలా కంపెనీ వాళ్ళు, ఫ్రాంకీ బ్రదర్స్ అండ్ లూఫీ వాళ్ళు కూడా వింటారు. సో లూఫీ ఫాస్ట్ గా దీన్ని ఫినిష్ చేసి రాబిన్ ని సేవ్ చేసుకోవాలని లూసీతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ముందులాగా కాకుండా లూసీకి ఈక్వల్ గా ఫైట్ చేయగలుగుతాడు. లూసీని కొట్టి లూఫీ ఎన్నిసార్లు రాబిన్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసినా లూసీ తనని ఆపేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ భీకరంగా ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. ఇంకో పక్క CP9 తో ఫైట్ చేస్తున్న స్ట్రా హ్యాట్స్ కూడా ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటే పనవదని అర్థమై సీరియస్ గా ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఖలీఫాకి అండ్ నామికి మధ్యలో జరుగుతున్న ఫైట్ లో ఖలీఫా నామిని ఒక స్మూత్ బలూన్ లా మార్చేస్తుంది. ఇంకా ఈజీగా గెలిచేయచ్చు అని ఖలీఫా నామి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే ఒక్క అటాక్ కూడా తన మీద పనిచేయదు. ఎందుకంటే తన మిరాట్ టెంపోని
టెంపోని యూజ్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఫైట్ లో ఉండగా సడన్ గా చాపర్ గోడలు బద్దలు కొట్టుకుని వీళ్ళ రూమ్ లోకి వచ్చేస్తాడు. ఖలీఫా చాపర్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది గానీ చాపర్ కి ఏం అవ్వదు. రాబిన్ స్టార్టింగ్ లో చాపర్ ని చూసి షాక్ అయినా తను మెల్లగా చాపర్ అని అర్థం చేసుకుంటుంది. నామి చాపర్ తో మాట్లాడడానికి ట్రై చేస్తే తను నామి మీద కూడా అటాక్ చేస్తాడు. సో నామికి అర్థం కాదు చాపర్ కి ఏమైంది అనేది. చాపర్ ఏమో కోపంగా అక్కడున్న వాటర్ బాత్ ని పీకి చాలా దూరంగా విసిరేస్తాడు. అండ్ అక్కడున్న గోడల్ని బద్దలు కొట్టుకుంటూ వేరే రూమ్ లోకి వెళ్ళిపోతాడు. సో చాపర్ వెళ్ళిపోగానే మళ్ళీ ఖలీఫా అండ్ నామి ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఈ టైంలో తను గమనించేది ఏంటంటే చాపర్ ఆ టబ్బుని విసిరినప్పుడు అందులో ఉన్న కొన్ని వాటర్ నామి కాళ్ళ మీద పడి ఉంటాయి. ఆ వాటర్ పడగానే నామి కాళ్ళు కూడా నార్మల్ గా మారిపోయి ఉంటాయి అనమాట. సో తనకు అర్థం అయిపోతుంది వాటర్ తో సోప్ క్లియర్ అయిపోతుంది అని. సో తన క్లౌడ్ టెంపోని యూజ్ చేసి వర్షం కురిపించడానికి ట్రై చేస్తుంది. ఇంతలోనే ఖలీఫా తనని బబుల్స్ తో అటాక్ చేస్తుంది గానీ నామి అయితే తప్పించుకొని మొత్తానికి క్లౌడ్ టెంపోని వాడుతుంది. అండ్ అక్కడ వర్షం పడడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో నామి మళ్ళీ నార్మల్ ఫామ్ కు వచ్చేస్తుంది. అయినప్పటికీ ఖలీఫా ఏమో కాన్ఫిడెంట్ గానే ఉంటుంది అనమాట. ఎందుకంటే తన దగ్గర డబుల్ ఫుట్ పవర్స్ మాత్రమే కాదు సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి. సో నామి మీద ఈజీగా గెలిచేయచ్చులా అనుకుంటుంది. కానీ నామి తన క్లైమేట్ యాక్ట్ తో మిరాట్ టెంపోని యూజ్ చేస్తుంది. దానివల్ల ఒకే నామి ఎనిమీస్ కి డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. సో ఖలీఫా ఏంటిది అని షాక్ లో ఉండగానే నామి తన మీద థండర్ టెంపోని యూజ్ చేస్తుంది. ఇలా అయితే నామితో ఫైట్ చేయడం కష్టమని ఖలీఫా తన ఫుల్ పవర్స్ ని యూజ్ చేసి తన చుట్టూ ఉన్న ప్లేస్ అంతా బబుల్స్ తో వ్రాప్ చేసి నామిని ఒకటే దెబ్బకి లేపేయాలని ట్రై చేస్తే నామి తన మిరాజెస్ ని యూజ్ చేసి థండర్ టెంపోని 100% కి చార్జ్ చేసి తన మీద యూజ్ చేస్తుంది. దెబ్బకి ఖలీఫా అక్కడికక్కడే కుప్పగొలిపోతుంది అనమాట. సో మొత్తానికైతే ఖలీఫా మీద నామి గెలిచేస్తుంది. ఇంతలోనే చాపర్ ని వెతుకుంటూ ఫ్రాంకీ తన దగ్గరకు వస్తాడనమాట. ఫ్రాంకీ నామిని ఇంతకీ చాపర్ కి ఏమైంది, తను ఎందుకు ఇలా మారిపోయాడు అని అడిగితే నామి నాకు కూడా తెలీదు, నేను ఫస్ట్ టైం ఇదే చూస్తున్నానని చెప్తుంది. ఇంతలోనే నామి ఖలీఫా దగ్గర నుండి కీ తీసుకుంటుంది. ఇంతకీ అది ఏ నెంబర్ కీ అని అడిగితే నామి అది నెంబర్ 2 కీ అని చెప్తుంది. ఆ కీనే అనమాట జోరా వాళ్ళకి కావాల్సింది. కట్ చేస్తే ఇంకోవైపు చాపర్ గోడలు బద్దలు కొట్టుకుంటూ జోరా వాళ్ళు ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ జోరా వాళ్ళు చాపర్ తో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే కూడా చాపర్ వాళ్ళని గుర్తుపట్టకుండా అటాక్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే కీ తీసుకొని రమ్మని చెప్పింది చాపర్ కే కాబట్టి. ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటే CP9 వాళ్ళు చాపర్ ని చూసి ఈడు మనకి పెద్ద ప్రాబ్లమే అయ్యేటట్టున్నాడు, బస్టర్ కాల్ పూర్తిగా లాంచ్ అయ్యే లోపలే చాపర్ ని చంపేయాలని CP9 వాళ్ళు అనుకుంటారు. కానీ ఇంతలోనే ఉసోప్ ని చేతిలో పట్టుకొని మరి జోరో కాకు వాళ్ళ మీద అటాక్ చేసి మరి వాళ్ళని ఆపుతాడు. ఇంతలోనే ఫ్రాంకీ అక్కడికి వచ్చేసి ఒక క్యానన్ బాల్ అటాక్ ని చాపర్ మీద యూజ్ చేయడానికి రెడీ అవుతాడు. ఎందుకంటే క్యానన్ బాల్ ని యూజ్ చేస్తే చాపర్ నీళ్ళల్లో పడి నార్మల్ గా మారతాడు కాబట్టి. సో అన్నట్టుగానే ఫ్రాంకీ చాపర్ మీద క్యానన్ అటాక్ యూజ్ చేసి తనని బిల్డింగ్ లో నుండి నీళ్ళలోకి దుబ్బేస్తాడు. అండ్ తనని కాపాడడానికి తన వెనకాలే దూకుతాడు. ఇంతకీ ఏం జరుగుతుందిరా అని CP9 వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే లోపలే వెనక్కి తిరిగి చూస్తే జోరో చేతుకున్న సంఖ్యలనే నామి రిలీజ్ చేసేసి ఉంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు స్పాండంగాడు నామి బ్రిడ్జ్ పైకి సరిగ్గా ఎక్కకుండా ఉంటే తన మీద డెవల్ ఫుడ్ పవర్స్ ఉన్న తన స్వాడ్ ని యూజ్ చేస్తాడు. అది తనని భయపెట్టి మరి బ్రిడ్జ్ పైకి తీసుకెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు ఫ్రాంకీ అయితే చాపర్ ని సేవ్ చేస్తాడు. చాపర్ సెన్స్ లో లేడు కాబట్టి తన మీద అటాక్ చేస్తుంటాడని ఫ్రాంకీ అర్థం చేసుకుని తన నిద్ర లేపుతాడు. కానీ వాళ్ళ ముందర ఉన్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే గేట్స్ ఆఫ్ జస్టిస్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అని. సో ఫ్రాంకీ అలా ఆలోచిస్తున్న టైంలో కోకోరో మనవరాలు చిమ్ని తన దగ్గరకు వస్తుంది. తనకి దారి చూపిస్తామని ఫ్రాంకీని తనతో పాటు రమ్మని చెప్తుంది. యాక్చువల్లీ నామి ఫ్రాంకీ కిందకు వచ్చే ముందు తన దగ్గరికి నెంబర్ 3 అండ్ నెంబర్ 4 కీస్ ని ఇచ్చుంటుంది రాబిన్ ని ఫ్రీ చేయడానికి. అండ్ వన్స్ రాబిన్ ని ఫ్రీ చేయగానే తన దగ్గర ఉన్న బేబీ డెండన్ ముషి ద్వారా నామిని కాంటాక్ట్ చేయమని చెప్తుంది. ఆ తర్వాత ఫ్రాంకీ చాపర్ ని కోకోరో వాళ్ళ దగ్గర వదిలేసి గేట్స్ ఆఫ్ జస్టిస్ వైపు బయలుదేరతాడు. జోరో ఫ్రీ అయిపోయాడు కాబట్టి కాకు అండ్ జోరో వెంటనే ఫైట్ లోకి దిగుతారు. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటే నామిన్ అండ్ ఉసోప్ చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ పక్కనే జాబ్రా కూడా కూర్చొని ఉంటాడు అనమాట. ఉసోప్ జాబ్రాతో ఫైట్ చేయడానికి రెడీ అయితే జాబ్రా ఉసోప్ తో ఎక్కువ కష్టపడకండి, మీరు మీ ఫ్రెండ్ ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, ఈ కీ తీసుకోండి, వెళ్లి రాబిన్ ని సేవ్ చేసుకోండి, నాకెవరిని చంపాలంటే ఇష్టం లేదు, నేను బ్లడ్ నే చూడలేను అని చెప్తాడు. పాపం ఉసోప్ అది నమ్మి కింద పడి ఉన్న కీని తీసుకోవడానికి వెళ్తే ఉసోప్ జాగ్రత్తగా ఉండకపోవడం చూసి తన క్లాస్ తో ఉసోప్ ని చెస్ట్ లో పొడి చేస్తాడు. ఆ తర్వాత గట్టిగా నేను ఒక నక్కని, జాగ్రత్తగా లేకపోతే ఖచ్చితంగా చంపేస్తాను అని అరుస్తాడు. అంత గాయమైనప్పటికీ ఉసోప్ మళ్లీ లేచి జాబ్రాతో ఫైట్ చేయడానికి తన మీద బాంబ్స్ ని షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ జాబ్రాకి వాటి వల్ల ఎటువంటి డ్యామేజ్ జరగదు. ఉసోప్ ని పట్టుకొని చాలా దారుణంగా కొడతాడు. నామి కూడా ఇంజూర్ అయి ఉండడం వల్ల ఏం చేయలేకపోతుంది. ఇంకో పక్క జోరో ఏమో అదంతా చూస్తూ ఉంటాడు. గాని తను హెల్ప్ చేద్దామంటే కాకు తనతో చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఉసోప్ ని ఇంకా జాబ్రా చంపేస్తాడు అనుకునే టైంలో మిస్టర్ ప్రిన్స్ అక్కడికి ఎంట్రీ ఇచ్చి జాబ్రాని కొడితే జాబ్రా వెళ్ళి గోడకు ఖర్చుకుంటాడు. జాబ్రా సాంజీని చూసి ఇంతకీ నువ్వెవడువిరా అంటే నేను వేటగాని రా అని చెప్తాడు. యాక్చువల్లీ సాంజీ ఒక సోప్ బబుల్లా మారిపోయి ఉంటాడు కదా. ఆ టైంలో చాపర్ ఖలీఫా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆ బాత్ టబ్ ని గట్టిగా విసిరితే దాంట్లో ఉన్న నీళ్ళు వెళ్ళి సాంజీ మీద కొంచెం పడుంటాయి. సో దానివల్ల తను మళ్ళీ రికవర్ అయిపోయి ఉంటాడు అనమాట. ఆ తర్వాత స్ట్రైట్ గా ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఉసోప్ పైకి లేచి జాబ్రాని ఓడించలేకపోయినందుకు సారీ చెప్తాడు. అండ్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న టైంలోనే గేట్స్ ఆఫ్ జస్టిస్ మెల్లగా ఓపెన్ అవడం స్టార్ట్ చేస్తాయి. ఇంకో పక్క స్పాండంగాడేమో
ఏమో రాబిన్ ని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతూ ఉంటాడు. ఇంకో పక్క లూఫీ ఏమో లూసీతో భీకరంగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫ్రాంకీ ఫాస్ట్ గా రాబిన్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఫ్రాంకీ ముందర వెళ్తూ ఉంటే వెనకాల కోకోరో మనవరాలు చిమ్ని బ్రిడ్జ్ పైకి వెళ్లడానికి డైరెక్షన్ చూపిస్తూ ఆరో మార్క్స్ ని గోడ మీద గీసుకుంటూ వెళ్తుందన్నమాట. ఇంకో పక్క మరీన్స్ అందరూ బస్టర్ కాల్ యాక్టివేట్ అయింది కాబట్టి పఫింగ్ టామ్ ట్రైన్ లోకి ఎక్కడానికి ట్రై చేస్తారు. లిటరల్ గా చాలా మంది ఉండడం వల్ల ఆ ట్రైన్ అంతా నిండిపోయి ట్రైన్ మీద కూడా కూర్చుంటారు. మరీన్స్ అందరూ బయటకు వెళ్ళిపోయారు కాబట్టి గెలిలా కంపెనీ వాళ్ళు అండ్ ఫ్రాంకీ బ్రదర్స్ కూడా కట్లు విడిపించుకొని బయటపడతారు. కానీ బస్టర్ కాల్ యాక్టివేట్ అయి ఉండడం వల్ల మరీన్ బ్యాటిల్ షిప్స్ ఎన్నిస్ లాబీ దగ్గరికి చేరుకుంటూ ఉంటాయి. సిచ్యువేషన్ దారుణంగా మారింది కాబట్టి సాంజీ ఉసోప్ తో బాధపడకు ఉసోప్, ఈ వర్స్ట్ సిచ్యువేషన్ లోనే మనం చేయగలిగింది మనం చేయాలి. వీడి దగ్గర నుండి కీ లాక్కునే పని నాకు వదిలే. నువ్వు చేయలేంది నేను చేయడానికి ట్రై చేస్తాను. నేను చేయలేంది నువ్వు మాత్రమే చేయగలుగుతావు. సో బాగా ఆలోచించి నువ్వు గనుక బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళగలిగితే ఖచ్చితంగా రాబిని సేవ్ చేయగలుగుతావు ఉసోప్ అని అంటే ఉసోప్ కి కొంచెం ధైర్యం వస్తుంది. ఆ తర్వాత సాంజీ నామి అండ్ ఉసోప్ ని అక్కడ నుండి వెళ్లిపోమని అడుగుతాడు. ఉసోప్ షాక్ లోనే ఉంటాడు. సో నామి తనని లాక్కెళ్లిపోతుంది. సో వెంటనే సాంజీకి అండ్ జాబ్రాకి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది అనమాట. నామి అండ్ ఉసోప్ తప్పించుకునేటప్పుడు సాంజీ చెప్పింది ఉసోప్ కి మెల్లగా అర్థమవుతుంది. సో నేను ఆ పనిలో ఉంటానని చెప్పి ఉసోప్ వాళ్ళు ఫాస్ట్ గా అక్కడ నుండి వెళ్లిపోతారు. జాబ్రా ఏమో వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తే సాంజీ జాబ్రాని పిచ్చకొట్టుడు కొడతాడు. లిటరల్ గా ఫైట్ మొత్తాన్ని ఈజీగా డామినేట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా అయితే సాంజీ మీద గెలవలేనని చెప్పి జాబ్రా ఉసోప్ మీద యూజ్ చేసిన ట్రిక్ నే సాంజీ మీద కూడా యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. తన ముందర కీ వేసి ఈ కీని తీసుకెళ్లిపో, నువ్వు రాబిన్ ని కాపాడాలనుకుంటున్నావు కదా, నేను ఈ మ్యాటర్ ఎవరితోనూ చెప్పలేదు, రాబిన్ నాకు చెల్లవుతుంది అని అంటాడు. అది విని సాంజీ ఏంటి నిజంగానేనా అని షాక్ అవుతాడు. జాబ్రా సాంజీతో నేను అండ్ రాబిన్ మా రిలేషన్షిప్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు, కానీ నిజమైతే ఇదే, తన నాకు చెల్లవుతుంది, సో తనని సేవ్ చేయనేసరికి సరే అని చెప్పి సాంజీ కీ తీసుకోవడానికి కింద కొంగుతాడు. దొరికిందే ఛాన్స్ అని జాబ్రా సాంజీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. గాని మోసపోవడానికి అక్కడ ఉన్నది ఇంతకు ముందులాగా ఉసోప్ కాదు, కంత్రీలకే కంత్రీ. స్ట్రాహెడ్స్ లో ఎవడైనా తెలివైనడు ఉన్నాడా అంటే అది మన సాంజీ మాత్రమే, బిగ్గెస్ట్ స్ట్రాటజిస్ట్. సో సాంజీ నమ్మకుండా జాబ్రాని నెత్తి మీద తంతే జాబ్రా వెళ్లి సీలింగ్ తగులుకుంటాడు. ఆ తర్వాత వాడు కిందేసిన కీని తీసుకుంటాడు. సాంజీకి కీ దొరికిన వెంటనే అక్కడ ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడనమాట. ఎందుకంటే ఇక్కడ ఫైట్ గెలవడం కంటే రాబిన్ ని సేవ్ చేయడానికి టైం చాలా ఇంపార్టెంట్ అని సాంజీకి బాగా తెలుసు. సో సాంజీ పరిగెట్టుకుని వెళ్లిపోతూ ఉంటే జాబ్రా మళ్ళీ వెనకాల పడతాడు. సాంజీని ఎలాగైనా ఆపాలని తన మీద డిఫరెంట్ అటాక్స్ యూస్ చేస్తాడు. ఇలాగే ఫైట్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుందని అర్థమైన సాంజీ తన కాలితో బొంగరం లాగా తిరగడం స్టార్ట్ చేస్తాడు. తిరుగుతూ తన కాలు వేడెక్కి ఒక నిప్పు రవ్వలాగా మారుతుంది. సాంజీ ఆ కాలుతో జాబ్రాని ఒక్క కిక్కు దంతాడంతే. జాబ్రా మళ్ళీ తిరిగి లేవడం. ఆ తర్వాత సాంజీ తన దగ్గరున్న కీని తీసుకుని ఎక్కడికి వెళ్లాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే తనకి చిమ్ని గీసిన ఆరో మార్క్స్ కనిపిస్తాయి. దాని మీద గేట్స్ ఆఫ్ జస్టిస్ కి షార్ట్ కట్ అని ఉంటుందన్నమాట. సో సాంజీకి అర్థమై తన దగ్గరున్న నెంబర్ 1 కీని ఎలాగైనా రాబిన్ దగ్గరికి తీసుకెళ్లాలని డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే ఇంకో వైపు స్పాండమ్ రాబిన్ ని లాక్కుంటూ బ్రిడ్జ్ టాప్ దగ్గరికి అయితే తీసుకెళ్లిపోతాడు. ఇంకొన్ని అడుగుల దూరంలో తను ఈ ప్రపంచానికి హీరో కాబోతున్నానని తనలో తనే హ్యాపీ అవడం స్టార్ట్ చేస్తాడు. ఇంతలోనే ఫ్రాంకీ టనల్ గుండా పరిగెట్టుకుంటూ లూఫీ వాళ్ళు ఫైట్ చేస్తున్న ప్లేస్ కి రీచ్ అయిపోతాడు. లూఫీ ఫ్రాంకీని చూడగానే ఇక్కడికి నువ్వెందుకు వచ్చావరా అని తిడతాడు. ఫ్రాంకీ లూఫీతో ఒరే ఆపరా బాబు, నా మీద కోపాన్ని కాస్త తగ్గించుకో, మనం ఇప్పుడు ఫ్రెండ్స్ రా అని అంటాడు. ఆ తర్వాత తను రాబిన్ ని విడిపించడానికి తెచ్చిన 2 కీస్ ని లూఫీకి చూపించి తను ఎక్కడుంది అని అడుగుతాడు. లూఫీ దారి చెప్తాడనమాట. లూఫీ లూసీతో ఫైట్ చేస్తున్నాడు కాబట్టి తనకేమైనా హెల్ప్ కావాలా అని ఫ్రాంకీ లూఫీని అడిగితే లూఫీ అవసరం లేదు, నువ్వు వెళ్లి రాబిన్ ని సేవ్ చేయని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు టవర్ ఆఫ్ జస్టిస్ టాప్ లో జోరో అండ్ కాకు కూడా భీకరంగా ఫైట్ చేస్తూ ఉంటారు. జోరో ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉండడం వల్ల కాకు జిరాఫ్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి తన జోరోతో పాటు మూవ్ అవ్వలేకపోతుంటాడు. సో తన బాడీని ఒక స్క్వేర్ బాక్స్ లా చేసి అక్కడే కూర్చుండిపోతాడు. జోరో కాకుని తిడతాడనమాట. ఏంట్రా అలాగే కూర్చుంటావా లేదా నాతో ఫైట్ చేస్తావా అని. కానీ కాకు చెప్తాడు నా అటాక్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయని. అదేంటంటే కాకు జోరో మీద ర్యాంక్ యాకు అనే టెక్నిక్ ని యూజ్ చేసి ఉంటాడు. ఈ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు యూజర్ గాలిని ఫాస్ట్ గా కిక్ చేయడం వల్ల ఎయిర్ లో ప్రెషర్ డిఫరెన్స్ ఏర్పడి గాలి అనేది బ్లేడ్స్ లా మారుతాయి. సో కాకు ఆ అటాక్ యూజ్ చేసినప్పుడు అవి సీలింగ్ కి తగిలి ఒకేసారి జోరో మీద పడతాయి. దానివల్ల జోరో చాలా డ్యామేజ్ తీసుకుంటాడు. జోరో డ్యామేజ్ తీసుకుంటున్న టైంలోనే కాకు తనని ముందర నుండి అటాక్ చేస్తాడు. దానివల్ల జోరో చాలా ఇంజూర్ అవుతాడు. ఇలా అయితే అవ్వదని జోరో కూడా ఫైట్ ని సీరియస్ తీసుకుని డిఫరెంట్ టెక్నిక్ ని యూజ్ చేసి ఈసారి కాకును పడుకోబెడతాడు. వాళ్ళిద్దరూ ఎంత ఫైట్ చేసుకున్నా ఒకరికొకరు ఈక్వల్ గానే ఉంటారు. ఆ తర్వాత ఫైట్ ఇంకా సీరియస్ గా మారుతుంది. ఆ కొద్దిసేపట్లోనే కాకు తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని పూర్తిగా అర్థం చేసుకుంటాడు అండ్ ఒక బెస్ట్ బీస్ట్ ఫామ్ లోకి మారతాడనమాట. ఇంకో పక్క జోరో కూడా అప్పటిదాకా 2 స్వార్డ్స్ తో ఫైట్ చేస్తుంటే 3rd స్వార్డ్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో చాలా భీకరంగా స్వార్డ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. జోరో అయితే ఫైట్ చేయగలుగుతూ ఉంటాడు గానీ కాకు తన మెడని ఇష్టం వచ్చినట్టు పెంచగలుగుతాడు కాబట్టి లాంగ్ డిస్టెన్స్ నుండి ఫైట్ చేయడానికి జోరో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ తర్వాత కాకు జోరోని ఒక్క అటాక్ తో ఫినిష్ చేయాలని ఎలాగైతే స్టార్టింగ్ లో రౌండ్ తిరిగి ఆ బిల్డింగ్ ని హాఫ్ కి కట్ చేశాడు, ఈసారి కూడా అదే అటాక్ తో జోరోని లేపేయాలి అనుకుంటాడు. కానీ కాకు జోరోతో ఫైట్ చేస్తున్నప్పుడు కాకు కనిపించింది జోరో
కాదు, ఒక అసురుడు. లిటరల్ గా అటాక్ పేరు కూడా అసురానే అన్నమాట. జోరో అసుర అటాక్ ని యూజ్ చేసేటప్పుడు తన చేతులు 6గా, తన తలలు 3గా కనిపిస్తాయి. తన వెనకాల ఒక స్పిరిట్ తాండవం చేస్తూ కనిపిస్తుంది. కాకు జోరో స్పిరిట్ ఫామ్ ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే తన బాడీ లోపల ఉన్న ఎనర్జీ ఆ డీమన్ ఫామ్ ని తీసుకునిందనమాట. సో జోరో ఆ అసుర ఫామ్ తో ఒకే ఒక దెబ్బకి కాకును పడుకోబెడతాడు. సో జోరోతో ఓడిపోయిన తర్వాత కాకు అక్కడే పడిపోతాడు. జోరో కాకుతో గెలెల కంపెనీ వాళ్ళు నిన్ను పనిలో నుండి తీసేసినట్టు చెప్పమన్నారు అని చెప్తాడు. కాకు దానికి నవ్వి తన దగ్గరున్న కీని జోరోకి ఇస్తాడు. ఆ తర్వాత సాంజీ జోరో దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి తన దగ్గరున్న కీని కూడా కలెక్ట్ చేసి రాబిన్ దగ్గరికి వెళ్లాలని డిసైడ్ అవుతారు. ఇంకో పక్క గేట్స్ ఆఫ్ జస్టిస్ ముందరున్న బ్రిడ్జ్ మీద స్పాండమ్ రాబిన్ ని లాక్కెళ్తూ ఉంటాడు. స్పాండమ్ గేట్స్ ఆఫ్ జస్టిస్ లో ఉన్న గార్డ్స్ కి ఫోన్ చేసి మీ హీరో బ్రిడ్జ్ మీద వెయిట్ చేస్తూ ఉంటే ఇంత లేట్ చేస్తారా అని తిడతాడు. స్పాండమ్ రాబిన్ తో ఒక్కసారి నువ్వు ఆ గేట్ లో గుండా వెళ్ళావంటే ఇంకా జీవితంలో ఎప్పటికీ బయటికి రాలేవని నవ్వుతూ ఉంటాడు. అది చూసిన రాబిన్ స్పాండమ్ తన జుట్టు పట్టుకొని ఉన్న అవి తెంపుకొని మరి రిటర్న్ లో పరిగెట్టడానికి ట్రై చేస్తుంది. కానీ స్పాండమ్ గాడు వదలకుండా రాబిన్ ని మళ్ళీ లాక్కెళ్లడానికి ట్రై చేస్తాడు. రాబిన్ అక్కడ నుండి కదలకుండా తన పళ్ళతో అక్కడున్న గోడని గట్టిగా పట్టుకుంటుంది. లిటరల్ గా తన నోట్లోంటి బ్లడ్ కూడా వస్తుంది అనమాట. అయినా కూడా స్పాండమ్ గాడు దయా దాక్షిణం లేకుండా నీకెన్నిసార్లు చెప్పాలి, నిన్ను ఇంకెవరు కాపాడలేరని నవ్వుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ ఏమో లూసీతో ఫైట్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తున్నప్పుడు ఫ్రాంకీ తప్పించుకోవడానికి ట్రై చేసిన లూసీ తనను కూడా పోనివ్వకుండా దారుణంగా ఇంజూర్ చేస్తాడు. ఆ తర్వాత లూసీని అటాక్ చేసి సెకండ్ గేర్ ని యూజ్ చేస్తాడు. ఫ్రాంకీ ఎలాగైనా అక్కడ నుండి తప్పించుకోవాలని ట్రై చేస్తే లూసీ తన బీస్ట్ ఫామ్ లోకి మారి ఫ్రాంకీని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ లూఫీ గేర్ సెకండ్ లో ఉండడం వల్ల తన స్పీడ్ తో లూసీని ఆపుతాడు. ఆ తర్వాత ఫ్రాంకీకి అడ్డం పడకుండా తన మీద బజూకాని యూజ్ చేస్తాడు. ఈ గ్యాప్ లో లూఫీ ఫ్రాంకీని రాబిన్ ని సేవ్ చేయమని అడిగితే ఫ్రాంకీ అక్కడ నుండి ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. ఆ విషయాన్ని నాకు వదిలే అని చెప్పి. ఇంకో పక్క గేట్స్ ఆఫ్ జస్టిస్ అయితే పూర్తిగా ఓపెన్ అవుతాయి. అది చూసి మరిన్స్ అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వినుంటారు గానీ డైరెక్ట్ గా ఎప్పుడు చూసుండ్రు. గెలెల కంపెనీ వాళ్ళు అండ్ ఫ్రాంకీ బ్రదర్స్ కూడా బస్టర్ కాల్ వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఆ ఐలాండ్ నుండి తప్పించుకోవాలని సీబుల్స్ ని జైన్స్ మోస్తూ ఉంటాయి. అందరూ వాడి సీట్స్ లో కూర్చొని అక్కడ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు ఈ గేట్స్ ఆఫ్ జస్టిస్ నుండి ఒక మరిన్ షిప్ బయటకు వస్తుంది. స్పాండమ్ ఆర్డర్స్ ప్రకారం రాబిన్ లోపలికి తీసుకెళ్లడానికి. స్పాండమ్ రాబిన్ తో వాళ్ళు నేను ఇంకా సేవ్ చేస్తారనుకుంటున్నావు కదా రాబిన్, నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా విను. ఈ బ్రిడ్జ్ కి ఎంట్రన్స్ లో నేను ఒక బాంబుని పెట్టాను. ఎవడైనా కనుక బ్రిడ్జ్ మీదకి రావడానికి ట్రై చేస్తే వాడు బాంబు పేలి చచ్చిపోతాడు. సో నిన్ను ఇంకెవ్వడు సేవ్ చేయలేడని చెప్పి తన చేతికి లిటరల్ గా ఒక తాడు కట్టేసి దారుణంగా బ్రిడ్జ్ మీద ఈడ్చుకెళ్తూ ఉంటాడు. అప్పుడు రాబిన్ స్పాండమ్ తో వాళ్ళు నన్ను సేవ్ చేయడానికి వస్తారు అని అంటుంది. అది విన్న స్పాండమ్ నిన్ను సేవ్ చేయడానికి ఎవడు రాడు ఇడియట్, ఈ బస్టర్ కాల్ లో అందరూ చచ్చిపోతారు, ప్రతి ఒక్కరు. ఈ బస్టర్ కాల్ ఆ పైరేట్స్ వరల్డ్ గవర్నమెంట్ ఫ్లాగ్ ని కాల్చారనే విషయం కూడా మట్టిలో కలిసిపోతుంది. ఎలాగైతే 20 ఏళ్ల క్రితం ఆ జైంట్ మరీన్ ఒహారా కోసం వరల్డ్ గవర్నమెంట్ కి ఎదురు తిరిగాడు, వాడి చరిత్రలాగే ఇది కూడా మట్టిలో కలిసిపోతుంది. నాకు ఒహారా గురించి ఏం తెలియదు అనుకుంటున్నావు కదా, 20 ఏళ్ల క్రితం సాల్ అనే ఒక మరీన్ మీ అమ్మతో కలిసి తప్పించుకున్న విషయం నాకు తెలుసు. అండ్ ఒహారాలో ఏమేం జరిగిందో కూడా నాకు తెలుసు. ఈ ఒహారాలో బస్టర్ కాల్ ని యాక్టివేట్ చేసింది ఎవరో కాదు, మా నాన్న స్పాండిన్. వరల్డ్ గవర్నమెంట్ ఒహారాలో ఉన్న ప్రతి ఒక్కరు చనిపోయారని నమ్మింది. కానీ నువ్వు ఒక్కదానివి తప్పించుకున్నావు. డబ్బు కోసం నిన్ను ఎంతమంది చంపడానికి ట్రై చేసి ఉంటారు. నీకు హెల్ప్ చేద్దామని వచ్చిన ఏ ఒక్కరిని నమ్మలేకపోయావు కదా. ఎక్కడికి వెళ్ళలేక, సరిగ్గా నిద్రపోలేక, ఆకలితో ఫుడ్ లేక ఒక దరిద్రమైన జీవితాన్ని గడుపుంటావు. నాకు అది తలుచుకోవాలంటేనే అదోలా ఉంది. నీ మీద బౌంటీ పెట్టిందే మా నాన్న. అండ్ 20 ఏళ్ల తర్వాత మా నాన్న కలని నిజం చేస్తూ నిన్ను హంట్ చేసి తీసుకొచ్చింది నేను. అండ్ మొత్తానికి 20 ఏళ్ల తర్వాత ఒహారా ఓడిపోయింది అని అంటే రాబిన్ ఏడుస్తూ నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని అరుస్తుంది. దానికి స్పాండమ్ గాడు ఇంకా కాసేపు మాత్రమే బ్రతుకుంటావులే అని అంటాడు. ఇంతలోనే రాబిన్ ని సేవ్ చేయడానికి వచ్చిన ఫ్రాంకీ స్పాండమ్ పెట్టిన బాంబు వల్ల ఎగిరి నీళ్ళల్లో పడతాడు. పాపం తన కోసం వచ్చిన వాళ్ళందరూ అంత ప్రాబ్లం ని ఫేస్ చేయడం చూసిన రాబిన్ తన జీవితాన్ని తిట్టుకుంటూ బాధపడుతూ ఏడుస్తుంటే స్పాండమ్ రాబిన్ ని మరీన్స్ కప్పచెప్పడానికి చాలా దారుణంగా ఈడ్చుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఒక్క స్టెప్ లో తన బ్రిడ్జ్ కి ఆపోజిట్ సైడ్ వెళ్లిపోతాడు అనుకునే టైంలో స్పాండమ్ మీద ఒక ఫైర్ బాల్ అటాక్ జరుగుతుంది. స్పాండమ్ ఎగిరి అవతల సైడ్ ఉన్న బ్రిడ్జ్ పైన పడతాడు. ఆ తర్వాత వెంటనే మరీన్స్ అందరూ ఒక్కరి తర్వాత ఒక్కరు పేలిపోతూ ఉంటారు. అలా పేల్చుతున్నది ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ గాడ్ ఉసోప్. తను కొడుతున్నది దగ్గర నుండి కూడా కాదు, లిటరల్ గా జుడిషియల్ టవర్ పైన నుండి కొడుతూ ఉంటాడు. రాబిన్ ని పట్టుకోవడానికి ఎవడు ముందుకు వచ్చినా వాడి మీద బాంబ్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి. రాబిన్ ఎలాగైనా బ్రిడ్జ్ దాటి తిరిగి వచ్చేయాలనుకుంటున్న టైంలో రాబిన్ పారిపోకుండా తనని చంపేయమని మరీన్స్ కి ఆర్డర్ వస్తుంది. మరీన్స్ రాబిన్ ని బుల్లెట్స్ తో కాల్చడానికి ట్రై చేస్తారు. కానీ ఫ్రాంకీ వచ్చి ఆ బుల్లెట్స్ ని ఆపుతాడు. ఎందుకంటే తన బాడీ స్టీల్ తో చేయబడి ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఫ్రాంకీకి డెండన్ ముషి నుండి ఒక కాల్ వస్తుంది. ఆ డెండన్ ముషిలో నామే నీ చుట్టుపక్కల ఎక్కడో ఒక రెడ్ క్లాత్ లో కీస్ ఉంటాయి, అందులో 2 కీస్ ఉన్నాయి, అది కూడా కలిపితే మొత్తం సెట్ కంప్లీట్ అవుతుంది, వెళ్లి రాబిన్ ని విడిపించు అని చెప్తే ఫ్రాంకీ ఫాస్ట్ గా తాళాలు చెక్ చేసి రాబిన్ ని సీస్టోన్ కప్స్ నుండి రిలీజ్ చేస్తాడు. యాక్చువల్లీ ఆ కీస్ ని అక్కడ పంపించింది కూడా మన ఉసోపే అనమాట. సో మొత్తానికైతే రాబిన్ రిలీజ్ అవుతుంది. అండ్ తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని యూజ్ చేసి ఫస్ట్ స్పాండమ్ గాని బాడీలోనంటే చేతులు బయటకు వచ్చేలా చేసి కుక్క
కుక్కను కొట్టినట్టు చంపదెబ్బలు కొడుతుంది అనమాట. ఇంతలోనే ఉసోప్ కి ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఏంట్రబ్బా అని చూస్తే మరీన్ బ్యాటిల్ షిప్స్ ఎన్నిస్ లాబీ దగ్గరికి రీచ్ అయిపోయి ఉంటాయి. ఉసోప్ ఆ బ్లాస్ట్ ని చూస్తూ ఉండగానే సాంజీ వాళ్ళకి కింద నుండి గట్టిగా అరుస్తారు, సోగెకింగ్ కిందకు వచ్చేయని. ఇంతలోనే ఉసోప్ ఉన్న బిల్డింగ్ మీద ఒక క్యానన్ బాల్ అటాక్ జరుగుతుంది. ఆ మొత్తం బిల్డింగ్ ఎన్నిస్ లాబీలో ఉన్న లోయలోకి పడిపోతుంది. పాపం ఉసోప్ పని అయిపోయిందేమో అని జోరా అండ్ సాంజీ కూడా అనుకుంటారు. ఇంతలోనే వాళ్ళ ముందు వచ్చి ఏదో ఒకటి పడుతుంది. ఏంట్రబ్బా అని చూస్తే వాడు ఉసోపే అనమాట. ఉసోప్ సాంజీ వాళ్ళని నాకేమో దూకమని చెప్పారు, మీరెందుకురా పట్టుకోలేదు అని అడుగుతాడు. సో ఉసోప్ సేఫ్ అని తెలుసుకున్న తర్వాత ఫ్రాంకీ వాళ్ళు ఆ బ్రిడ్జ్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లేస్ లో ఒక మరీన్ షిప్ ఉందని దాన్ని దొంగతనం చేసి తప్పించుకోవాలనుకుంటారు. నామి కొకరో అండ్ మనవరాలేమో బ్రిడ్జ్ అండర్ పాస్ కింద పరిగెడుతూ ఉంటారు. లూఫీకి అండ్ లూసీకి మధ్యలో ఫైట్ ఏమో జరుగుతూనే ఉంటుంది. లూఫీ స్పీడ్ చూసిన లూఫీ గేర్ 2 ని ఎలా యూజ్ చేయగలుగుతున్నాడో చెప్తాడు. యాక్చువల్లీ లూఫీ తన లెగ్స్ ని యూజ్ చేసి బ్లడ్ ని చాలా ఫాస్ట్ గా హార్ట్ లోపలికి పంప్ అయ్యేలా చేసి మాలిక్యులర్ లెవెల్లో ప్రతి ఒక్క మాలిక్యూల్ స్పీడ్ ని పెంచేసి ఉంటాడు. ఒక మామూలు మనిషి అయితే ఖచ్చితంగా తన గుండె పగిలిపోయేది. కానీ లూఫీ రబ్బర్ కాబట్టి తన ఆర్గాన్స్ కూడా రబ్బర్ తో చేయబడి ఉంటాయి కాబట్టి ఈ టెక్నిక్ ని లూఫీ మాత్రమే యూజ్ చేయగలుగుతాడని లూసీ అర్థం చేసుకుంటాడు. కానీ ఎంత చేసినా లూఫీ ఎక్కువసేపు ఆ పవర్ ని యూజ్ చేస్తే తన బాడీ డ్యామేజ్ అయ్యి చనిపోవడానికి ఛాన్స్ ఉంటుందని లూసీ అంటే, అది విన్న లూఫీ నా కళ్ళ ముందు నా ఫ్రెండ్ చనిపోవడం చూడడం కంటే నేను చనిపోవడమే బెటర్ అని లూఫీ అంటాడు. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే పెద్ద పెద్ద బాంబు సౌండ్స్ లూసీకి వినిపిస్తాయి. లూఫీతో మీ పని అయిపోయింది, మరీన్ వార్షిప్స్ ఆల్రెడీ వచ్చేసినట్టున్నాయి, ఎన్నిస్ లాబీ పైన ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చచ్చిపోతారు. అవును, ఈ టనల్ లోపల కొంతమంది మిగులున్నారు కదా అని చెప్పి లూసీ బ్రిడ్జ్ కు బొక్క పెడతాడు. టనల్ లో ఉండే వాళ్ళు కూడా మునిగిపోయి చచ్చిపోవాలని. కట్ చేస్తే ఇంకోవైపు లూసీ చెప్పినట్టుగానే మరీన్ వార్షిప్స్ అడ్మిరల్స్ తో కలిసి ఎన్నిస్ లాబీలోకి పూర్తిగా ఎంటర్ అవుతాయి. ఎక్కడ చూసినా బాంబులు పడుతూ ఉంటాయి అనమాట. లిటరల్ గా మరీన్స్ మీద కూడా పడుతూ ఉంటాయి. ఎక్కడ తప్పించుకోవాలో ఎవరికి అర్థం కాదు. ఆ బ్లాస్ట్లన్నీ విని రాబిన్ కి పాత రోజులు గుర్తొస్తాయి. సో తన భయంతో కదలలేకపోతుంది. ఇంకో పక్క ఉసోప్ పైనీటి దూకి కాళ్ళు చేతులు వెరగొట్టుకున్నాడు కాబట్టి తనని సాంజీ అండ్ జోరో ఒక మూటలోకేసి తీసుకెళ్తారు. పైన బాంబులు పడుతున్నాయి కాబట్టి జోరో వాళ్ళు కూడా అండర్ గ్రౌండ్ క్యానల్ లోపలికే వస్తారు. ఇంకో పక్క కోకోరో వాళ్ళేమో నీళ్లు వాళ్ళ వెనకాల పడుతుంటే రివర్స్ లో పరిగెడుతూ ఉంటారనమాట. కట్ చేస్తే ఇంకోవైపు లూసీ అండ్ లూఫీ ఆ బ్రిడ్జ్ టోర్ యొక్క అప్పర్ పార్టీకి వెళ్తారు అక్కడ ఫైట్ చేసుకోవడానికి. సో వాళ్ళిద్దరూ ఒకరినొకరు పిచ్చ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అలానే ఫైట్ చేస్తూ ఉంటే లూసీ మీద గెలవలేనని అర్థం చేసుకున్న లూఫీ గేర్ 3 ని యాక్టివేట్ చేస్తాడు. ఈ గేర్ 3 ఏంటంటే లూఫీ తన వేలు లోపలికి చాలా గాలిని ఊది తన బోన్స్ ని అండ్ మజిల్స్ ని ఎక్స్పాండ్ చేస్తాడు. సో లూఫీ అలా తన చేతిని ఎక్స్పాండ్ చేసి లూసీని కొడితే గోడలు కూడా బద్దలు కొట్టుకొని లూసీ గాల్లోకి ఎగురుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు కొంతమంది మరీన్స్ వాళ్ళ వైస్ అడ్మిరల్ ని, సార్ మీకు అసలు టెన్షన్ గా లేదా, బ్రిడ్జ్ మీద ఉన్న నీకో రాబిన్ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది అని అంటే దానికి ఆ వైస్ అడ్మిరల్ వాళ్ళతో ఆ అమ్మాయిని ఊరికే వదిలేయండి, నాకు తెలిసి 15 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా, ఒక కింగ్డమ్ లో కొంతమంది 500 మంది సోల్జర్స్ ని పైరేట్స్ క్యాప్చర్ చేశారు. ఆ పైరేట్ కెప్టెన్ ఆ కింగ్డమ్ కి తనని రాజుని చేస్తేనే మరీన్స్ ను వదులుతాను అని బెదిరించుంటాడు. సో ఓల్డ్ గవర్నమెంట్ ఒక అబ్బాయిని ఆ కింగ్డమ్ లోకి పంపించుంటుంది. వాడు ఆ పైరేట్స్ లోపలికి జ్వరపడి మొత్తం పైరేట్స్ ని అండ్ మొత్తం సోల్జర్స్ ని కూడా చంపేశాడు. మేము ఆ రోజు ఆ శవాల గుట్టల మీద ఆ అబ్బాయిని చూసాము. తను 13 ఏళ్లకే CP9 మెంబర్ గా మారాడు. మా మరీన్స్ లో ఉన్న రూమర్ ఏంటంటే ఇప్పటి వరకు వరల్డ్ గవర్నమెంట్ తయారు చేసిన బిగ్గెస్ట్ వెపన్స్ లో CP9 లో తనే స్ట్రాంగెస్ట్. తన ఆ ఐలాండ్ లో ఉన్నంత వరకు నీకో రాబిన్ ని తిరిగి తీసుకొని రావడానికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. కట్ చేస్తే అండర్ గ్రౌండ్ టనల్ లో ఉన్న స్ట్రా హ్యాట్స్ అందరూ వాటర్ లో మునిగిపోతారు. అండ్ లూఫీ కొట్టిన పంచికి గాల్లో ఎగురుకుంటూ వచ్చిన లూసీ ఒక మరీన్ షిప్ లో పడతాడనమాట. లూఫీ తన బాడీని ఎక్స్పాండ్ చేసుకుంటూ తన కాలిని చాలా పెద్దగా మార్చి ఆ మరీన్ షిప్ ను కూడా నుజ్జు చేసి పారేస్తాడు. ఆ తర్వాత లూసీ అండ్ లూఫీ ఫైట్ చేసుకుంటూ ఆ బ్యాటిల్ షిప్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసి పారేస్తారు. పక్కనే ఉండే ఒక వైస్ అడ్మిరల్ అదంతా చూసి ఇంతకీ ఆ షిప్ లో ఏం జరుగుతోంది అని అంటే ఒక మరీన్ చెక్ చేసి ఆ షిప్ లో లూసీ అండ్ లూఫీ ఫైట్ చేసుకుంటున్నారు, మొత్తం షిప్ ని డెస్ట్రాయ్ చేసేసారు అనే విషయాన్ని ఆ అడ్మిరల్ కి చెప్తారు. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ అడ్మిరల్ 5 సెకండ్స్ లో నెంబర్ 4 షిప్ ని లేపేమని అడుగుతాడు. తన ఆర్డర్స్ విన్న ఒక మరీన్, మీరు జోక్ చేయట్లేదు కదా సార్, ఆ షిప్ లో 1000కి పైగా సోల్జర్స్ ఉన్నారు అని అంటే ఆ అడ్మిరల్ ఆ మరీన్ ని కాళ్ళ మీద షూట్ చేసి ఇలా నీ ఆలోచన చిన్నగా ఉంటే పెద్ద పెద్ద క్రిమినల్స్ ని ఎలా పట్టుకోగలుగుతావు అని అంటాడు. సో వైస్ అడ్మిరల్ చెప్పినట్టుగానే లూఫీ అండ్ లూసీ ఆ షిప్ మీద ఉండంగానే ఆ షిప్ మొత్తాన్ని పేల్చి పారేస్తారు. లూఫీ అండ్ లూసీ ఇద్దరు తప్పించుకుంటారు. కానీ లూఫీ గేర్ 3 ని యూజ్ చేయడం వల్ల తనకు చిన్న పిల్లల్లా మారిపోయి ఉంటాడు అనమాట. లూఫీ చిన్నగా మారిపోయాడు అనే విషయాన్ని లూసీ గాలిని తన్నుకుంటూ గాల్లో ఎగురుతూ చూస్తాడు. కట్ చేస్తే ఇంకో పక్క ఓయిమో అండ్ కాషి ఫ్రాంకీ బ్రదర్స్ ని అండ్ గెలెల కంపెనీ వాళ్ళని 2 సీబుల్స్ మీద ఎత్తుకొని ఫ్రంట్ గేట్ వైపు పరిగెడుతూ ఉంటారు. మరీన్ షిప్ పేలిపోగానే స్పాండంగాడు ఫ్రాంకీతో, మీ కళ్ళ ముందే ఆ షిప్ మొత్తం పేలిపోయింది, మీరు ఇప్పుడు చూసింది బస్టర్ కాల్ యొక్క పవర్, దీన్నే జస్టిస్ అంటారు, మీ పని అయిపోయింది, నీకో రాబిని నాకు అప్పగించు, తనని గనక నాకు అప్పగిస్తే నిన్ను క్షమిస్తాను. ఇంతకీ ఆమెను ఎందుకు కాపాడాలనుకుంటున్నావు, నువ్వు పైరేటివి కూడా కాదు, తన నరాల్లో ఒహారా వాళ్ళ యొక్క బ్లడ్ ప్రవహిస్తోంది, వరల్డ్ గవర్నమెంట్ ని కాకుండా అలాంటి డేంజరస్ అమ్మాయిని ఎందుకు నమ్ముతున్నావు, నువ్వు కూడా వరల్డ్ గవర్నమెంట్ కి ఎదురు తిరగాలని ట్రై చేస్తే టామ్ కి
టామ్ కి పట్టిన గతే నీకు కూడా పడుతుంది అని అంటాడు. స్పాండమ్ టామ్ పేరు తీయగానే ఫ్రాంకీ తననే అటాక్ చేస్తాడు. స్పాండమ్ మళ్ళీ లేచి తన కత్తితో మనం ఆల్రెడీ నీకు రాబిన్ ని బాగా ఇంజూర్ చేశాం, సో ఇప్పుడు ఏదో ఒకటి చేసి తనని పూర్తిగా ఇంజూర్ చేయని చెప్తాడు. స్పాండమ్ తన కత్తిని ప్రయోగించగానే అదొక ఎలిఫెంట్ లా మారి రాబిన్ ని కట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మన ఫ్రాంకీ ఆ ఎలిఫెంట్ ని ఆపి దాని తల మీద గన్ పెట్టి నువ్వు గనుక నీ తొండాన్ని మళ్ళీ నార్మల్ గా మార్చలేదంటే నీ తలకాయని ముక్కలు ముక్కలుగా పేల్చేస్తాను అని అంటే ఆ ఎలిఫెంట్ భయపడి తన ట్రంక్ ని నార్మల్ గా మార్చేస్తుంది. ఆ తర్వాత ఫ్రాంకీ నీకో రాబిన్ తో ఇంతకీ స్ట్రా హ్యాట్స్ ఇక్కడికి వస్తారా అని అడిగితే దానికి నీకో రాబిన్ ప్రతి ఒక్కరూ వస్తారు అని చెప్తుంది. అది విన్న ఫ్రాంకీ నీకు ఆల్రెడీ చెప్పినట్టున్న స్పాండమ్ నేను స్ట్రా హ్యాట్స్ ని నమ్ముతున్నాను, ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నా దగ్గర గనక ఈ రోజు ఉన్నట్టు పవర్ ఉండుంటే టామ్ ని ఎలాగోలాగా కాపాడుకునేవాడిని. ఎనీస్ లాబీ గురించి కథలుగా మాట్లాడుకుంటున్నప్పటికీ అండ్ వరల్డ్ గవర్నమెంట్ పవర్ తెలిసినప్పటికీ స్ట్రా హ్యాట్స్ వాళ్ళకి ఏమవుతుంది అనేది కూడా పట్టించుకోకుండా కామన్ సెన్స్ ని వదిలేసి ఎనీస్ లాబీకి వచ్చారు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ కోసం పూర్తి ప్రపంచాన్ని వాళ్ళకి ఎనిమీస్ గా మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆ ఒక్క ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది. నేను ఈ రోజు వరకు టామ్ యొక్క చావును గుర్తు పెట్టుకున్నాను. ఆ ఆఫీసర్స్ ముఖాలు నాకు గుర్తొచ్చిన ప్రతిసారి వాళ్ళని పచ్చడి చేయాలని చాలా సార్లు అనుకున్నాను. ఎలాగంటే ఇలాగా అని చెప్పి ఆ ఎలిఫెంట్ ని తీసుకుని స్పాండమ్ మీద కొడితే స్పాండమ్ ఆ బ్రిడ్జ్ మీద అచ్చయిపోతాడనమాట. ఆ తర్వాత మరీన్స్ ఫ్రాంకీ మీద అటాక్ చేస్తూ ఉంటే ఫ్రాంకీ రాబిన్ తో నేను ఆల్రెడీ ఒకసారి చనిపోయాను, స్ట్రా హ్యాట్స్ ఇక్కడ నుండి తప్పించుకోవడానికి నా ప్రాణాలు ఇయ్యాల్సి వస్తే నేను రెండోసారి చనిపోవడానికి రెడీగా ఉన్నాను, వాళ్ళని ఇక్కడ నుండి తప్పించుకునేలా చేస్తాను అని అంటాడు. అది విన్న రాబిన్ నువ్వు టెన్షన్ పడకు, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, ఇప్పుడు నాకు కొంచెం బాగానే ఉంది. ఓహారాలో నేను చూసినప్పటికీ ఇప్పటికీ సిచ్యువేషన్ చాలా మారింది. అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అని అంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ చిన్నగా మారిపోవడం చూసిన లూసీ లూఫీని పట్టుకొని నువ్వు యూజ్ చేసిన ఆ ఫైటింగ్ పవర్ చాలా అన్స్టేబుల్ గా ఉంది అని నాకు అర్థమైంది, ఇప్పటికైనా నీ ఫేట్ ని అర్థం చేసుకుని కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయడానికి రెడీ అవ్వు అని చెప్పి లూఫీని పట్టుకొని గోడకేసి కొడతాడు. లూఫీ చిన్నగా మారిపోయినా లూసీని పని చేయడానికి ట్రై చేస్తాడు గానీ అది తన మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. సో లూఫీని ఒకటేసారి లేపేయాలని లూసీ పరిగెట్టుకుంటూ లూఫీ వైపు వెళ్తాడు, కానీ దారిలోనే పడిపోతాడు అనమాట. ఎందుకంటే లూఫీ ఇంతకు ముందు కొట్టిన దెబ్బలన్నీ లూసీ మీద ఇప్పుడు పని చేస్తూ ఉంటాయి. ఇంతలోనే లూఫీ తన నార్మల్ ఫామ్ కి మారిపోతాడు. కట్ చేస్తే ఇంకోవైపు స్ట్రా హ్యాట్స్ అందరూ టనల్ లోపల మునిగిపోతూ ఉంటారు. లిటరల్ గా అందరూ అన్కాన్షియస్ అయిపోతారనమాట, ఒక్క జోరో తప్ప. జోరోకెందుకో ఎవరో తనని లాక్కెళ్లిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఏంట్రబ్బా అని చూస్తే ఒక మర్మేడ్ అనమాట. ఆ మర్మేడ్ ఎవరో కాదు, మన కొకొరో బామ్మ. తను మర్మేడ్ లా మారి స్ట్రా హ్యాట్స్ అందరినీ తన యూనిఫామ్ తో బయటికి లాకెళ్లిపోతూ ఉంటుంది. సో కొకొరో ఒక మర్మేడ్ అవడం వల్లే అనమాట తన ఆ ఫ్రాగ్ తో మాట్లాడగలిగేది. కట్ చేస్తే ఇంకోవైపు రాబిన్ అండ్ ఫ్రాంకీ కలిసి ఒక మరీన్ షిప్ లో ఉన్న మరీన్స్ అందరినీ కొట్టి బయటపడేసి మరీన్ షిప్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కొకొరో స్ట్రా హ్యాట్స్ అందరినీ తీసుకొని ఆ షిప్ మీదకి తీసుకొచ్చేస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు జైంట్స్ అయితే గెలెలా కంపెనీ వాళ్ళని అండ్ ఫ్రాంకీ బ్రదర్స్ అందరినీ ఫ్రంట్ గేట్ దగ్గరికి తీసుకొని వచ్చేస్తారు. కాకపోతే వాళ్ళ కోసం మరీన్ షిప్స్ వెయిట్ చేస్తూ ఉంటాయన్నమాట. పైరేట్స్ బయటకు వస్తే వాళ్ళని పేల్చేద్దామని లిటరల్ గా 3 బ్యాటిల్ షిప్స్ మొత్తం వెపన్స్ అన్నిటిని వీళ్ళ వైపే తిప్పి పెట్టి ఉంటారు. కట్ చేస్తే ఇంకోవైపు కొకొరో స్ట్రా హ్యాట్స్ ని నీళ్ళలో నుండి షిప్ పైకి తీసుకొచ్చిన తర్వాత ఫ్రాంకీ మెల్లగా ఒక్కొక్కరు బాడీలో నుండి వాటర్ ని బయటికి తీసి లేపుతాడు. లక్కీగా వాళ్ళు ఎక్కువ వాటర్ తాగలేదు కాబట్టి బ్రతికిపోయారని కొకొరో చెప్తుంది. ఆ తర్వాత కొకొరో రాబిన్ ని చూసి నీకోసమేనా ఈ పైరెట్ కింగ్ పిల్లగాడు వెతుక్కుంటూ వచ్చింది, షిఫ్ట్ స్టేషన్ దగ్గర నేను నిన్ను ఆల్రెడీ కలిశాను, కానీ నీ వల్ల ఇంత జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లూఫీ కలిసిన వెంటనే నేను పైరెట్ కింగ్ అవుతాను అన్నప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది, కానీ ఆ అబ్బాయి పట్టుదల చూస్తే తన ఫ్యూచర్ లో ఖచ్చితంగా అవుతాడేమో అనిపిస్తోంది అని అంటుంది. ఆ మాట విని రాబిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మొత్తానికైతే స్ట్రా హ్యాట్స్ అందరూ పైకి లేస్తారు. వాళ్ళందరూ కొకొరోని చూసి షాక్ అవుతారు, ఎందుకంటే తన ఒక మర్మేడ్ ఫామ్ లో ఉంటుంది. అప్పటిదాకా ఉసోప్, సాంజీ అండ్ జోరో మర్మేడ్స్ ఉంటాయని నమ్మేవాళ్ళు కాదు. సో ఉసోప్ కొకొరో తనొక మర్మేడ్ అని చెప్పేసరికి మర్మేడ్ కి 2 కాళ్ళు ఉండడం నేను ఎప్పుడు వినలేదు అని అంటే దానికి కొకొరో ఒక మర్మేడ్ యొక్క ఫిన్ 30 ఏళ్ళు వచ్చిన తర్వాత 2గా స్ప్లిట్ అయిపోతుంది, దానివల్ల మేము ల్యాండ్ మీద కూడా బ్రతకగలుగుతాం, మీరు గనక ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఫిష్మెన్ ఐలాండ్ కి వెళ్తే మీకు అన్ని అర్థమవుతాయని చెప్తుంది. ఆ తర్వాత సాంజీ లేచి రాబిన్ ను చూస్తాడు, వెళ్లి తనని హగ్ చేసుకుందాం అనుకుంటాడు గానీ నామి అండ్ చాపర్ సాంజీని పక్కకు దోసి వాళ్ళిద్దరూ వెళ్లి హగ్ చేసుకుని నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అని ఏడుస్తారు. అది చూసి రాబిన్ నవ్వుకుంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు జోరా నడుచుకుంటూ షిప్ మీద నుండి బ్రిడ్జ్ మీదకి వెళ్తాడు. తన వెనకాలే ఉసోప్ కూడా వస్తాడు. జోరా అక్కడ చూసిన విధ్వంసం చూసి ఇంతకీ వాళ్ళు రాబిన్ ని చంపడానికి ఎందుకు ట్రై చేయలేదు అని అంటే దానికి ఫ్రాంకీ మేబీ తన ప్రాణాలతో కావాలని ఎవరైనా ఆర్డర్స్ పాస్ చేస్తారేమో, అందుకే అటాక్ చేసి ఉండకపోవచ్చు అని చెప్తాడు. ఉసోప్ జోరోతో ఇంతకీ లూఫీ ఐడి ఇంకా రాలేదు అని అంటే దానికి జోరో లూఫీ ఖచ్చితంగా ఆ పీజన్ గాయ్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు, అంటే లూసీతో ఫైట్ చేస్తూ ఉంటాడని చెప్తాడు. దానికి ఉసోప్ లూఫీ పక్కనే ఉన్నాడు కదా మనం కూడా హెల్ప్ చేద్దామా అని అడిగితే దానికి జోరో అస్సలు ట్రై చేయొద్దు, ఆ పీజన్ గాయ్ నార్మల్ మనిషి మాత్రం కాదు, వాళ్ళిద్దరు ఫైట్ లో మనం ఇన్వాల్వ్ అవడం కరెక్ట్ కాదు, లూఫీ వచ్చే లోపల మనం తప్పించుకునే దారి వెతకాలి, కానీ ఒకవేళ మన మీద వార్షిప్స్ అటాక్ చేయడానికి ట్రై చేసిన లూఫీ వచ్చేదాకా మనం ఇక్కడే ఉందామని అంటాడు. ఆ తర్వాత మెల్లగా సాంజీ కూడా ఆ బ్రిడ్జ్ మీదకి వస్తాడు. సాంజీ ఫ్రాంకీతో నీ
ఫ్రెండ్స్ కూడా ఈ ఐలాండ్ లోనే ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే దానికి ఫ్రాంకీ వాళ్ళకి డెవిల్స్ లక్ ఉంది అంటే వాళ్ళు చాలా లక్కీ, వాళ్ళకేం అవ్వదు అని అంటాడు. కట్ చేస్తే ఎన్నిస్ లాబీ ఫ్రంట్ గేట్ దగ్గర జైంట్స్ తో సహా గెలెలా కంపెనీ వాళ్ళు అండ్ ఫ్రాంకీ బ్రదర్స్ లాక్ అయిపోయారని చెప్పా కదా. సో మరీన్ షిప్స్ ఏ మాత్రం లేట్ చేయకుండా వాళ్ళ మీద ఒక పెద్ద బాంబుని వేస్తారు. దానివల్ల వాళ్ళంతా ఎగిరి పక్కనే ఉన్న లోయలో పడతారనమాట. కట్ చేస్తే ఇంకో వైపు లూఫీ అండ్ లూసీ ఇంకా ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. లూఫీ లూసీని ఓడించేదాకా నేను ఆగను అని చెప్పి గేర్ సెకండ్ ని యాక్టివేట్ చేస్తాడు. ఇంకో పక్క ఈ మరీన్ వార్షిప్స్ ఆపకుండా ఐలాండ్ మీద బాంబులు వేస్తూనే ఉంటాయి. లూఫీ అండ్ లూసీ ఫైనల్ బ్యాటిల్ కి రెడీగా ఉంటారు. నామి ఏమో జోరో వాళ్ళతో లూఫీ ఇక్కడికి వచ్చిన వెంటనే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు కదా అని అంటే దానికి జోరో అవును అని చెప్తాడు. కానీ సాంజీ మనం ఇక్కడున్న వార్షిప్స్ లెక్కేసుకుంటే కరెక్ట్ గా మనం ఎంతమంది ఉన్నామో అవి కూడా అన్నే ఉన్నాయి. మనం ఇక్కడ నుండి తప్పించుకోవడానికి ట్రై చేసిన ఈ మరీన్ షిప్స్ ని దాటుకొని వెళ్ళడం అయితే అసలు పాసిబుల్ కాదు అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకో పక్క మరీన్స్ మెయిన్ గేట్ దగ్గర నుంచి ఎన్నిస్ లాబీలో పరిస్థితి ఏంటి అనే దాని గురించి రిపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మాక్సిమం మరీన్స్ ని అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ వార్షిప్ లో అకామిడేషన్ ఇవ్వడం జరిగిందని అండ్ పైరేట్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఫ్రాంకీ మా వాళ్ళు ఎప్పుడో ఈ ఐలాండ్ నుండి పారిపోయి ఉంటారు, నాకు అసలు వాళ్ళ గురించి టెన్షన్ లేదు, వాళ్ళని ఎన్నిసార్లు చంపడానికి ట్రై చేసినా అస్సలు చావరు అని అంటాడంతే. అప్పుడు మరీన్ రిపోర్టర్ మనం చేసిన బాంబ్ బ్లాస్ట్ లో పైరేట్స్ అందరూ చనిపోయారు, సో ఎన్నిస్ లాబీలో ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు అని రిపోర్ట్ ఇచ్చేసరికి అది విని ఫ్రాంకీ షాక్ అవుతాడు. అండ్ మిగతా షిప్స్ లో ఉన్న మరీన్స్ కూడా వాళ్ళ ముందర ఉన్న ప్లేస్ మీద రిపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఫైనల్ గా మిగిలిన ఏకైక ప్లేస్ బ్రిడ్జ్ ఆఫ్ హెజిటేషన్. స్ట్రా హ్యాట్స్ తో పాటు ఫ్రాంకీ తన ఫ్రెండ్స్ గెలెలా కంపెనీ వాళ్ళు అండ్ వాళ్ళకి హెల్ప్ చేసిన జైంట్స్ కూడా వాళ్ళతో పాటు చనిపోయారని తెలుసుకొని చాలా బాధపడతారు. రాబిన్ అక్కడున్న వాళ్ళతో నేను అందుకే బస్టర్ కాల్ అంటే భయపడ్డాను, బస్టర్ కాల్ అంటే ఇటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఏ ప్రాణాన్ని లెక్క చేయకుండా చంపేస్తారు అని చెప్తుంది. పాపం ఫ్రాంకీ తన బ్రోస్ తనకి హెల్ప్ చేద్దామని వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిసి చాలా బాధపడతాడు. సో ఫ్రాంకీ కోపంగా ఫాస్ట్ గా ఫినిష్ చేయి స్ట్రా హ్యాట్, నీ ఫ్రెండ్స్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు, నువ్వు గనక చనిపోతే నిన్నెప్పటికీ క్షమించను అని అరుస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీకి అండ్ లూసీకి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు లిటరల్ గా వాళ్ళ ఫుల్ పవర్ తో ఫైట్ చేస్తుంటారు. లూఫీ లూసీని ఎన్నిసార్లు కొట్టినా లూసీ మళ్ళీ తిరిగి వచ్చి లూఫీని దారుణంగా ఇంజూర్ చేస్తుంటాడు. లూఫీని ఒకటే దెబ్బకి ఫినిష్ చేయాలని లూసీ దూరం నుండి ఒక అటాక్ యూజ్ చేస్తే దానివల్ల వాళ్ళు ఫైట్ చేస్తున్న వాల్ యొక్క రూఫ్ కట్ అయిపోతుంది. మరీన్స్ లూసీ అండ్ లూఫీ ఇద్దరు బ్రిడ్జ్ ఆఫ్ హెజిటేషన్ దగ్గర ఉన్నారని తెలుసుకొని ఒక వైస్ అడ్మిరల్ ఆ బ్రిడ్జ్ ని అటాక్ చేయిస్తాడు. అండ్ అన్ని షిప్పులు బ్రిడ్జ్ ఆఫ్ హెజిటేషన్ ని చుట్టుముట్టేస్తాయి. మన స్ట్రా హ్యాట్స్ అందరూ అక్కడే ఉన్నారు. సో మరీన్స్ అందరూ వాళ్ళని చూసి నీకో రాబిన్, పైరేట్ హంటర్ జోరో ఇలా చాలా మంది వాంటెడ్ క్రిమినల్స్ ని ఒకేసారి పట్టుకోవడానికి ఛాన్స్ ఉందని అనుకుంటారు. అక్కడున్న మరీన్స్ ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ అసలు ఇంతకీ ఈ స్ట్రా హ్యాట్స్ నార్మల్ మనుషులేనా, CP9 ఎన్నిస్ లాబీలో ఉన్నప్పటి నుంచి 800 సంవత్సరాలుగా వాళ్ళు ఒక్కసారి కూడా ఓడిపోలేదు, కానీ ఈ రోజు ఎన్నిస్ లాబీ కొంతమంది పైరేట్స్ చేతిలో ఓడిపోయింది. CP9 కెప్టెన్ రాబ్ లూసీ స్ట్రా హ్యాట్ లూఫీతో ఫైట్ చేస్తున్నాడు. లూఫీ ఇంతవరకు రాబ్ లూసీతో ఫైట్ చేస్తున్నాడంటే స్ట్రా హ్యాట్ కూడా ఒక మామూలు పైరేట్ కాదు. కానీ మనకు బాగా తెలుసు రాబ్ లూసీ అయితే ఓడిపోడు, ఖచ్చితంగా స్ట్రా హ్యాట్స్ అందరూ ఓడిపోతారు, వాళ్ళ జీవితాలు ఇక్కడే ఎండ్ అవుతాయని మాట్లాడుకుంటూ ఉంటారు. మరీన్స్ చేసిన అటాక్ వల్ల లూఫీ వాళ్ళున్న రూఫ్ డెస్ట్రాయ్ మొత్తానికైతే వాళ్ళు ఫైట్ చేసుకోవడం స్ట్రా హ్యాట్స్ కి కనిపిస్తుంది. స్ట్రా హ్యాట్స్ లూఫీని చూడగానే మేము బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాం, నువ్వు మా గురించి ఆలోచించకు, రాబిన్ మా దగ్గరే సేఫ్ గా ఉంది, లూసీని ఓడించు, మనం ఇక్కడ నుండి ప్రాణాలతో తప్పించుకుందామని అరుస్తారు. అది విని లూఫీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత స్ట్రా హ్యాట్స్ వెనక్కి తిరిగి చూస్తే జోరో వాళ్ళని చాలా బ్యాటిల్ షిప్స్ కంప్లీట్ గా చుట్టుముట్టేసి ఉంటాయి. కొన్ని వేల మంది మరీన్స్ వీళ్ళనే చూస్తూ ఉంటారు. లిటరల్ గా అక్కడ సోల్జర్స్ మాత్రమే కాదు, కెప్టెన్ స్మోకర్ అంత పవర్ఫుల్ కెప్టెన్స్ కూడా ఉంటారు. వాళ్ళు స్ట్రా హ్యాట్స్ తో ఫైట్ చేసి తిరిగి రాబిన్ ని తీసుకెళ్లిపోవడానికి రెడీగా ఉంటారు. అప్పటిదాకా అక్కడే ఉన్న సాంజీ సడన్ గా కనిపించకుండా పోతాడు. ఎక్కడికి వెళ్ళాడరా అని వీళ్ళు ఆలోచించుకుంటూ ఉన్న టైంలోనే అటాక్ చేయమని వైస్ అడ్మిరల్ చెప్పేసరికి ఒక సెకండ్ కూడా లేట్ చేయకుండా కొన్ని వందల మంది మరీన్స్ స్ట్రా హ్యాట్స్ తో ఫైట్ చేయడానికి బ్రిడ్జ్ మీదకు దూకుతారు. లిటరల్ గా ఒక్కొక్కరు 10 మందితో ఒకేసారి ఫైట్ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఈ పక్క ఫైట్ చేస్తూ ఉంటే ఇంకో పక్క లూఫీ అండ్ లూసీ అయితే ఫైట్ చేస్తూనే ఉంటారు. లూఫీతో మీరు ఇక్కడ నుండి తప్పించుకోవడం అస్సలు పాసిబుల్ కాదు, ఈ ఐలాండ్ డెస్ట్రాయ్ అయినప్పటికీ ఆ రాబిన్ ఎక్కడున్నా మేము ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తాం, తనని తిరిగి తీసుకెళ్తాం, వరల్డ్ గవర్నమెంట్ కి ఎవరెదురొచ్చినా వాళ్ళని ఖచ్చితంగా నాశనం చేస్తాం, ఇదే డార్క్ జస్టిస్ అని అంటాడు. అది విన్న లూఫీ మేము ఇంత దూరం వచ్చింది రాబిన్ ని విడిపించడానికి, అది ఖచ్చితంగా చేసి తీరుతా అని అంటాడు. ఇంతలోనే లూసీ చేసిన అటాక్ కి లూఫీ అక్కడే కుప్పకూలిపోతాడు. లూఫీ పడిపోవడం చూసిన ఉసోప్ తన మాస్క్ తీసేసి లూఫీ అని గట్టిగా అరుస్తాడు. ఉసోప్ గట్టిగా అరుస్తూ ఉంటే ఉసోప్ మాటలు విని లూఫీ పైకి లేస్తాడు. అసలు ఇక్కడ ఉసోప్ ఏం చేస్తున్నాడని లూఫీ షాక్ అవుతాడనమాట. ఉసోప్ లూఫీతో నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, నేను ఓన్లీ రాబిన్ ని సేవ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను, నేనేదో నీ ముఖం చూడడానికి వచ్చినట్టు ఫీల్ అవ్వకు అని అంటాడు. ఆ తర్వాత ఉసోప్ పక్కనే ఉన్న లూసీతో రే పిల్లదవా, నేను నీ ఒపోనెంట్ గా ఉంటాను, నాతో వచ్చి ఫైట్ చేయరా అని తిడతాడు. లూఫీ ఏమో మాట్లాడలేక మాట్లాడుతుంటాడు, తనతో ఫైట్ చేయడానికి ట్రై చేయొద్దు, ఫైట్ చేయకు అని. కానీ ఉసోప్ ఏమో ఆపకుండా లూసీని రెచ్చగొడుతూనే ఉంటాడు. అది విని లూఫీ నీకేమైనా పిచ్చి పట్టిందా ఉసోప్, అలా అరవడం ఆపు, నిన్ను ఖచ్చితంగా వాడు చంపేస్తాడు అని అంటే దానికి ఉసోప్ నన్నేం చేయొద్దు అంటున్నావు, నువ్వు కూడా అక్కడ సగం చచ్చిపోయి పడున్నావు కదా అని అంటే దానికి లూఫీ నేను తనని ఫినిష్ చేస్తాను
చంపుతాను అని గట్టిగా అరుస్తాడు. అయితే లేచి నిలబడరా అని ఉసోప్ అంటే లూఫీ తిరిగి లేచి నిలబడతాడు. ఉసోప్ లూఫీతో నువ్వు గెలిచేసి ఇక్కడికి రా లూఫీ, వెళ్తే మనమందరం కలిసే తిరిగి వెళ్ళాలి అని అంటాడు. లూఫీ సరే అయితే అని చెప్పి మళ్ళీ లూసీతో ఫైట్ కి రెడీ అవుతాడు. లూఫీ లేచి నిల్చోగానే లూఫీతో ఎక్కువ కంగారు పడకు స్ట్రా హ్యాట్, నిన్ను చివరిగా చంపేసిన తర్వాత నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని నేనే చంపుతాను అని అంటాడు. ఆ తర్వాత లూఫీని తన టైల్ తో పట్టుకొని తన ఫింగర్స్ తో అటాక్ చేసి ఫైనల్ పంచ్ ని లూఫీ మీద కొడతాడు. లూఫీ పని అయిపోయిందని తనని అక్కడ పడేసి లూసీ నడుచుకుంటూ వెళ్తే లూఫీ తిరిగి లేచి నిలబడతాడు. లూఫీకి మెల్లగా అన్ని గుర్తొస్తూ ఉంటాయన్నమాట. కుజాన్, రాబిన్ మీతో పాటు ఉంటే ఖచ్చితంగా ఒకరోజు రిగ్రెట్ అవుతారని చెప్పడం, రాబిన్ మిమ్మల్ని అప్పటికి తిరిగి చూడలేనని చెప్పడం, వాళ్ళు తన కోసం ఇంత దూరం రావడం, రాబిన్ నేను బ్రతకాలని చెప్పడం, ఇవన్నీ లూఫీకి గుర్తొచ్చి లూసీ మీద గ్యాటలింగ్ జెట్ టెక్నిక్ ని యూజ్ చేసి మొత్తానికైతే లూసీని పడగొడతాడు. తన మీద గెలుస్తాడు. లూఫీ చేతిలో ఓడిపోవడం మరిన్స్ అందరూ చూస్తారు. లూఫీ పడిపోయినప్పటికీ మళ్ళీ తిరిగి లేచి మనం ఇక్కడ నుండి తిరిగి వెళ్తున్నాం రాబిన్ అని గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత లూసీ స్ట్రా హ్యాట్ లూఫీ చేతిలో ఓడిపోయినట్టు అందరూ రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. లూఫీ చేతిలో లూసీ ఓడిపోవడం మరీన్ ఆఫీసర్స్ అస్సలు నమ్మలేకపోతారు. లూఫీ గెలిచేశాడు కాబట్టి నామి స్ట్రా హ్యాట్స్ అందరినీ షిప్ లోకి ఎక్కమని చెప్తుంది. ఆ తర్వాత కాసేపటికి ఒక మరీన్ షిప్ లో నుండి గుడ్ జాబ్ స్ట్రా హ్యాట్ లూఫీ అనే సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ మరీన్ షిప్ లో నుండి వచ్చేసరికి ఎవరా అలా అడిచింది అని ఒక మరీన్ కెప్టెన్ అడిగితే మేం కాదు సార్, ఏదో ట్రాన్స్పోర్టర్ స్నేల్ నుండి వస్తుంది అని ఆ మరీన్ చెప్తాడు. అలా అరిచింది ఎవరో కాదనమాట, గెలెలా కంపెనీ వాళ్ళు అండ్ ఫ్రాంకీ బ్రదర్సే. ఫ్రాంకీ వాళ్ళ వాయిస్ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ ఈ మరీన్స్ కి అర్థం కాదు వాళ్ళని ఫ్రంట్ గేట్ లో ఉన్నప్పుడు కాల్ చేసిన వాళ్ళు ఎలా బ్రతుకున్నారో అని. యాక్చువల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు పాలీ తన థ్రెడ్స్ తో అందరినీ కట్టేసి ఉంటాడు. సో దానివల్ల వాళ్ళు లోయలో పడకుండా ఒక మౌంటైన్ సైడ్ కి అతుక్కొని ఉంటారు. సో ఫ్రాంకీ బ్రదర్స్ ఆ ట్రాన్స్పోండర్ స్నేల్ లో మీరు మా గురించి పట్టించుకోకండి, మీరు ఎలాగోలా తప్పించుకోండి, మేము మిమ్మల్ని బయట కలుస్తామని చెప్తారు. ఫ్రాంకీ వాళ్ళ మాటలు పూర్తిగా విని ఎమోషనల్ అయ్యి ఏడవడం స్టార్ట్ చేస్తాడనమాట. కొంతమంది మరీన్స్ వైస్ అడ్మిరల్ తో సార్ వాళ్ళు గేట్ దగ్గర బ్రతికే ఉన్నారని రిపోర్ట్ వచ్చింది కదా, మమ్మల్ని అక్కడికి వెళ్ళమంటారా అని అంటే ఆ అడ్మిరల్ వాళ్ళని పట్టించుకోకండి, మనకి ఇక్కడ స్ట్రా హ్యాట్స్ చాలా ఇంపార్టెంట్, వీళ్ళని మాత్రం అస్సలు తప్పించుకోనీకండి అని చెప్తాడు. సరే అని చెప్పి ఒక మరీన్ అడ్మిరల్ తో లూఫీ ఫైట్ చేశాడు గానీ పడిపోయిన చోటు నుండి అస్సలు కదలేకపోతున్నాడు సార్, మనం తనని క్యాప్చర్ చేద్దామని అంటే ఆ అనౌన్స్మెంట్ స్ట్రా హ్యాట్స్ కూడా వినిపిస్తుంది. స్ట్రా హ్యాట్స్ అందరూ లూఫీని రమ్మని పిలుస్తున్నా లూఫీ ఒక్క ఇంచ్ కూడా కదలేకపోతుంటాడు. లూఫీ వాళ్ళు అక్కడున్న ఆ మరీన్ షిప్ లో పారిపోదామని ట్రై చేస్తున్నారని అర్థం చేసుకుని ఆ షిప్ మొత్తాన్ని పేల్చి పారేస్తారు. ఆ షిప్ పేలిపోవడం వల్ల ఇంకా మా పరిస్థితి ఏంటి అని స్ట్రా హ్యాట్స్ అందరూ షాక్ లో ఉంటాయి. సాంజీ, కోకోరో వాళ్ళందరినీ తీసుకొని మిగతా స్ట్రా హ్యాట్స్ ఉన్న చోటుకి వస్తాడు. మెల్లగా ఆ మరీన్ వార్షిప్స్ స్ట్రా హ్యాట్స్ ఉన్న బ్రిడ్జ్ ని కూడా కొద్దిగా పేల్చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మా సిచ్యువేషన్ ఏంటి అని స్ట్రా హ్యాట్స్ అందరూ పానిక్ అవ్వడం స్టార్ట్ చేస్తుంటాయి. ఉసోప్ కి సడన్ గా ఒక వాయిస్ వినిపిస్తుంది, కిందకి చూడండి అని. ఆ వాయిస్ ఉసోప్ కి ఎక్కడో విన్నట్టే అనిపిస్తుంది గానీ ఎప్పుడు తను వినుండడు. ఉసోప్ కి మాత్రమే కాదు ఆ వాయిస్ స్ట్రా హ్యాట్స్ అందరికి వినిపిస్తుంది. ఇంతలోనే ఉసోప్ అందరూ ఓషన్ లోకి దూకండి, మనం బ్రతుకుతాం, తను మనల్ని కాపాడడానికి వచ్చింది, మన కోసం మనం ఇంకో ఫ్రెండ్ వచ్చింది అని అంటే స్ట్రా హ్యాట్స్ అందరూ ఓషన్ లోకి దూకుతారు. రాబిన్ తన పవర్స్ తో లూఫీని కూడా ఓషన్ లోకి పడేలా చేస్తుంది. అండ్ వాళ్ళని సేవ్ చేయడానికి వచ్చింది ఎవరో కాదు, గోయింగ్ మేరీ. అంత సడన్ గా ఆ స్ట్రా హ్యాట్ షిప్ అక్కడికి ఎలా వచ్చిందో ఆ మరీన్స్ కి అర్థం కాదు. సో స్ట్రా హ్యాట్స్ అయితే మొత్తానికి అందరూ కలుసుకున్నారు. లూఫీ చాలా క్లోజ్ సిచ్యువేషన్ కి వచ్చేసాం, నేను ఖచ్చితంగా చనిపోతా అనుకున్నా అని లూఫీ అనే లోపలే రాబిన్ లూఫీ నోరుని మూసేసి అందరికీ థ్యాంక్ యూ, మీరు నన్ను సేవ్ చేశారు అని చెప్తుంది. జోరా ఏమో సైలెంట్ గా ఉండకుండా మనం ఈ పిచ్చివాగుడు ఆపి ఫస్ట్ ఇక్కడ నుండి బయటపడాలి అని అంటే సాంజీ వెళ్లి జోరాని తంతాడు. అరే పిచ్చ నా కొడక ఏం మాట్లాడుతున్నారా, వెళ్లి రాబిన్ కి సారీ చెప్పు అని. నామి ఏమో సాంజీని షిప్ నడపమని చెప్తుంది. సరే అని సాంజీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంతలోనే పాండంగాడి తిరిగి లేచి అడ్మిరల్ కుజాన్ నీకో రాబిన్ ని చంపమని ఆర్డర్స్ పాస్ చేసినట్టు ఊరికే అబద్ధం చెప్తాడు. పాండంగాడు కుజాన్ పేరు చెప్పేసరికి మరీన్స్ అందరూ అది నిజమే అనుకుని రాబిన్ ఉన్నప్పటికీ గోయింగ్ మేరీ షిప్ ని అటాక్ చేయడానికి రెడీ అయిపోతారు. అప్పటిదాకా రాబిన్ ప్రాణాలతో ఉండాలి కాబట్టి మరీన్స్ అటాక్ చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు రాబిన్ నే చంపేయమని చెప్పారు కాబట్టి స్ట్రా హ్యాట్స్ ని చంపేయడం ఈజీ అని మరీన్స్ అందరూ క్యానల్ బాల్స్ తో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు క్యానల్ బాల్స్ తో అటాక్ చేస్తుంటారు గానీ ఒక్కటి కూడా గోయింగ్ మేరీ షిప్ కి తగలదు. అసలు ఏం జరుగుతుందో మరీన్స్ కి అర్థం కాదు. ఇంతకీ ఏం జరుగుతోందిరా అని అడ్మిరల్ అడిగితే ఒక మరీన్ గేట్స్ ఆఫ్ జస్టిస్ క్లోజ్ అయిపోయాయి అనే విషయాన్ని మనం గమనించుకోలేదు, ఇప్పటిదాకా ఆ గేట్సే మన వైపు వాటర్ కరెంట్స్ రాకుండా ఆపుతూ ఉన్నాయి, ఇప్పుడు అవి మూసేయడం వల్ల అలలు ఇష్టం వచ్చినట్టు ఏర్పడి మన షిప్పులు పూర్తిగా కదిలిపోతూ ఉన్నాయి, అందుకే మన క్యానన్స్ మిస్ఫైర్ అయ్యాయి సార్ అని చెప్తాడు. అది విని అడ్మిరల్ ఇంతకీ మిమ్మల్ని గేట్స్ క్లోజ్ చేయమని ఎవరా చెప్పింది అని అంటే వాళ్ళేమో మేం చేయలేదు సార్ అని చెప్తారు. గోయింగ్ మేరీ షిప్ లో ఉన్న ఉసోప్ కి అర్థమవుతుంది ఆ లివర్ ని లాగింది ఎవరో. సాంజీ ఇందాక కనిపించకుండా పోయినప్పుడు తనే వెళ్లి లివర్ ని లాగుంటాడనమాట. సాంజీకి బాగా తెలుసు ఉత్త ఫైట్ చేయడం వల్ల ఏం జరగదని, అందుకే తన వెళ్ళి తన బుర్రను వాడేసి వచ్చాడు. ఈ విషయం స్ట్రా హ్యాట్స్ అందరూ తెలుసుకొని అందరూ సాంజీని పొగడడం స్టార్ట్ చేస్తారు, నువ్వు ఒక జీనియస్ అని. యాక్చువల్లీ సాంజీ ఇక్కడ మాత్రమే కాదు ప్రతి ఒక్క ఆర్క్ లోని ఎంవీపీనే. తను వేసే స్ట్రాటజీల వల్లే స్ట్రా హ్యాట్స్ ప్రతిసారి తప్పించుకుంటారు. సో నామి మనం మాట్లాడుకోవడం ఆపి గోయింగ్ మేరీని తప్పించాలి అని చెప్తుంది. సో వాళ్ళు ఫాస్ట్ గా స్టీర్ చేస్తూ ముందరకు వస్తారు. స్పాండమ్ అయినా కూడా వాళ్ళ మీద క్యానల్ బాల్స్ తో అటాక్ చేయిస్తే సాంజీ అండ్ జోరో లూఫీని రబ్బర్ బ్యాండ్ లా వాడి ఆ క్యానల్
క్యానన్ బాల్స్ అన్నిటిని మళ్ళీ తిరిగి మరీన్స్ పైకే పంపిస్తారు. అండ్ నామికి అక్కడి నుండి తప్పించుకోవడానికి ఒక స్ట్రీమ్ పాత్ కనిపిస్తుంది. మొత్తానికైతే స్ట్రా హ్యాట్స్ వార్షిప్స్ అన్నిటిని తప్పించుకొని ఎన్నిస్ లాబీ నుండి బయటపడతారు. కానీ రాబిన్ ఒక పని మిగిలిపోయింది అని చెప్పి పాండం నడుముని పూర్తిగా ఇంచి పారేస్తుంది. ఇంకా తప్పించుకోవచ్చు అనుకునే టైంలో ఇంకో 2 మరీన్ వార్షిప్స్ వచ్చి వాళ్ళ దారిని బ్లాక్ చేద్దామని ట్రై చేస్తాయి. కానీ ఫ్రాంకీ కోలా బ్లాస్ట్ ని వాటర్ మీద యూజ్ చేస్తే ఆ 2 షిప్స్ మధ్యలోంటి జంప్ చేసి తప్పించుకుంటారు. అండ్ ఫైనల్ గా ఉసోప్ ఒక స్మోక్ స్క్రీన్ ని యూజ్ చేస్తాడు. మొత్తానికైతే స్ట్రా హ్యాట్స్ మరీన్స్ చేతుల్లో నుండి తప్పించుకుంటారు. అండ్ ఇంకో పక్క జైంట్స్ తో కలిసి గెలెలా కంపెనీ వాళ్ళు అండ్ మన ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళు పఫింగ్ టామ్ ట్రైన్ యూజ్ చేసి తప్పించుకుంటారు. ఇదంతా దూరం నుండి చూసిన అడ్మిరల్ కుల్జాన్ స్ట్రా హ్యాట్స్ చేతిలో వరల్డ్ గవర్నమెంట్ దారుణంగా ఓడిపోయిందని అనుకుంటాడు. స్ట్రా హ్యాట్స్ అందరూ అక్కడ నుండి తప్పించుకున్న తర్వాత వాళ్ళు తప్పించుకోవడానికి ఏకైక రీజన్ మేరీనే అని చెప్పి మేరీకి థ్యాంక్ యూస్ చెప్పుకుంటారు. అండ్ మరీన్స్ మీద గెలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇక్కడితో ఎన్నిస్ లాబీ ఆర్క్ ఫినిష్ అవుతుంది. అండ్ ఇప్పటికి 429 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. మీరు ఒకవేళ ఇక్కడ నుండి యానిమే చూద్దాం అనుకుంటే 313 ఎపిసోడ్ నుండి స్టార్ట్ చేయండి. సో ఎన్నిస్ లాబీ ఆర్క్ తర్వాత వచ్చేది పోస్ట్ ఎన్నిస్ లాబీ ఆర్క్. అసలు గోయింగ్ మేరీ ఎన్నిస్ లాబీ దగ్గరికి ఎలా రాగలిగింది? లూఫీ వాళ్ళు ఉసోప్ ని తిరిగి క్రూలో జాయిన్ చేసుకుంటారా? వరల్డ్ గవర్నమెంట్ పైన వార్ డిక్లేర్ చేసిన తర్వాత స్ట్రా హ్యాట్స్ పరిస్థితి ఏంటి అనేది మనం నెక్స్ట్ ఆర్క్ లోనే తెలుసుకోబోతున్నాం. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మీకు గనక నా ఎఫర్ట్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి కూడా వన్ పీస్ గురించి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ అనిమే ప్రొఫెసర్.